द्वादश गृहीतेन आज्येन सृजं समबिलंबो రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు చైర్మన్ ఆస్కి పెద్దలు పద్మనాభయ్య గారు, డాక్టర్ పద్మనాభయ్య గారు, గౌరవనీయులు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ అరవింద్ కుమార్ గారు, గౌరవనీయులు మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి గారు శ్రీ దానకిషోర్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు సత్యనారాయణ గారు, రిచర్డ్ సల్దానా గారు, సీమాజీ ఫ్రమ్ యూనిసెఫ్, and all the dignitaries on the dais, off the dais, వేదిక ముందున్న వివిధ సంస్థల ప్రతినిధులందరికీ, ఆస్కి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ. They are setting up a center in Nalgonda with about 200 people, which I think is heartening because Sonata is a well-known company, and I do believe that them coming to Nalgonda will give a huge fillip to others in the mid-tier to also start looking at tier 2 towns. Likewise, the 3M Healthcare coming to Karimnagar in collaboration with a company called as Eclat, again is a huge resounding testimony to the capability of the tier 2 youngsters. So companies like Sonata, 3M, Mindtree, Cyan going to Warangal, Nalgonda and Karimnagar is a rather compelling. మంత్రి గారిని శ్రీకాంత్ గారిని పోచంపల్లి డబుల్ ఇక్కత్ షాల్తో సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఏసీజెడ్ డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ కలిగొట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరొకసారి మన ఐటీ మంత్రి శ్రీ జయేష్ రంజన్ గారిని, శ్రీనివాస్ గారిని పోచంపల్లి డబల్ ఇక్కత్ షాల్తో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఎస్టీపీఐ రాష్ట్ర ప్రతినిధి శ్రీ భరత్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డిప్యూటీ సిఆర్ఓ శ్రీ శ్రీనివాస్ తాండ్ర గారిని, భరత్ కుమార్ గారిని శాలువాతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మొట్టమొదటిగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారిని ప్రశ్న ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నా హార్దిక వందనాలు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారు, నాస్కామ్ ప్రతినిధి శ్రీ శ్రీకాంత్, ఏసీజెడ్ ప్రతినిధి శ్రీ శ్రీనివాస్, ఎస్టీపీఐ ప్రతినిధి భరత్ గారు, ఐటీ శాఖకి చెందిన కలీగ్స్ అందరూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరికీ నా హార్దిక స్వాగతం. మన అందరికీ తెలుసు, 3 దినాల క్రితం మన రాష్ట్రం 9 సంవత్సరాలు చాలా విజయవంతంగా పూర్తి చేసి ఒక 10వ సంవత్సరానికి అడుగు పెట్టింది. గత 10 సంవత్సరాల్లో సమగ్రమైన అభివృద్ధి ప్రణాళిక చూస్తే దాంట్లో ఐటీ శాఖ, ఐటీ ఇండస్ట్రీ ఒక చాలా కీలక పాత్రత్వం పోషించింది. మొదటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ సెక్టర్ ద్వారా కొత్త వాళ్ళకి ఉద్యోగం కల్పించడం, ఆర్థిక అభివృద్ధి జరగడం, ప్రత్యేకంగా మరియు పరోక్షంగా మన రాష్ట్ర జీడిపికి వాళ్ళ ఈ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూషన్ రావడం మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాము. గత సంవత్సరం కూడా ఒక మైల్ రాయిల్గా భావించాల్సిందిగా అవసరం ఉంటుంది. ఎందుకంటే తొందరలో గౌరవ మంత్రివర్యులు గత సంవత్సరం మన సాధించిన ప్రగతి మీద కొన్ని వివరాలు తెలియపరుస్తారు. అప్పుడు మీరే చూడగలుగుతారు గత సంవత్సరం మిగతా గడిచిన 8 సంవత్సరాల కంటే ఎంత భిన్నంగా ఉంది అండ్ ఎంత వేగంగా, ఎంత తీవ్రంగా ఈ ఒక సంవత్సరంలో అభివృద్ధి సాధించడం జరిగింది. 2014లో నాకు గుర్తు ఉంది, అప్పుడు కేంద్ర మన ఐటీ శాఖ కార్యదర్శి ఒక ఐటీ స్టేట్ సెక్రటరీస్తో ఒక మీటింగ్ పెట్టారు. అండ్ ఆ మీటింగ్లో చాలా సమయం బెంగళూరులో ఏం జరుగుతూ ఉంది, గుర్గావ్లో ఏం జరుగుతూ ఉంది, ఇట్లాంటి చెన్నైలో ఏం జరుగుతూ ఉంది, ఆ రాష్ట్రానికి చెందిన సెక్రటరీస్ నుంచి ఎక్కువగా అడిగి తెలుసుకోవడము, వాళ్ళని మాట్లాడే ఎక్కువ సమయం కేటాయించడం, ఇట్లాంటి జరుగుతూ ఉండింది. బట్ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే
కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఎప్పుడైనా రాష్ట్ర సెక్రటరీస్తో ఎప్పుడైనా మీటింగ్ జరుగుతూ ఉంటే మొట్టమొదటిగా అవకాశం మన తెలంగాణకి వస్తుంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకమైన ప్రోగ్రామ్స్. ఈరోజు మా కలీగ్ రమాదేవి గారు లేరు, ఆమె వేరే కార్యక్రమంలో నిమగ్నంగా ఉన్నారు. కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగించడంలో కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన కార్యక్రమాలు ఈరోజు మొత్తం జాతీయ స్థాయికి ఒక ఆదర్శంగా నిలిచి ఉంది. ఇట్లాంటి ప్రగతి చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మన దగ్గరికి ఎప్పుడైనా వస్తూ ఉంటారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా టీ-హబ్లో జరపడం, దానికి కూడా ఒక సార్థక్యం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిందిగా ఒక చాలా ముఖ్యమైన కర్తవ్యంగా ఉంది, ముఖ్యమైన బాధ్యతగా ఉంది. అండ్ ఈ సెంటర్ నుంచి ఇట్లాంటి ఉన్నటువంటి సిటీలో రాష్ట్రంలో 76 ఇతర సెంటర్స్ నుంచి జరుగుతున్నటువంటి టెక్నాలజీ అభివృద్ధి కూడా మన రాష్ట్ర ప్రగతికి ఒక చాలా ముఖ్యమైన ప్రతీకము. సో ఇతర వివరాలు కొంతసేపట్లో గౌరవ మంత్రివర్యుల దగ్గర నుంచి మనం తెలుసుకుంటాము. మరి ఒకసారి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హార్దిక ధన్యవాదం తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్, వీళ్ళ దగ్గర ఒక పెద్ద రీసెర్చ్ టీం ఉంటుంది. వాళ్ళు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం గురించి, ప్రపంచం వరల్డ్ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది, అలాగే హూ ఆర్ ద కీ డ్రైవర్స్ ఫర్ గ్రోత్, హూ విల్ లీడ్ ద రివైవల్, గ్లోబల్ సప్లై చైన్స్ ఎలా ఉన్నాయి, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి సమగ్రమైన రీసెర్చ్ చేస్తుంటారు. కొన్ని నంబర్లు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది వాళ్ళు చేసిన దాంట్లో. ఇందాక సెక్రటరీ గారు అన్నట్టు ఐటీ ఎకానమీ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ టు జీడిపి. నాస్కామ్ ప్రకారం ఐటీ ఎకానమీ కాంట్రిబ్యూట్స్ 7.5% ఆఫ్ ఇండియాస్ జీడిపి, విచ్ ఈస్ హ్యూజ్. తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు 54 లక్షల మంది ఉన్నారు. 5.4 మిలియన్, 54 లక్షల మంది ఉన్నారు. ఈ సంవత్సరం ఇండియాలో నెట్ న్యూ జాబ్స్ 2.9 ల్యాక్స్ యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్ 9.36%. ఇండియా ఎక్స్పోర్ట్స్, తెలంగాణ కాదు. తెలంగాణ రావాలంటే మీరు మంత్రి గారి మొత్తం స్పీచ్ అయ్యేదాకా ఉండాలి. చివరిలో క్లైమాక్స్లో వస్తాయి నంబర్లు. లాస్ట్ 2 రోజులుగా చాలామంది అడుగుతున్నారు మీ నంబర్లు ఎంత ఉన్నాయి, 2.1 ల్యాక్, 2.2 ల్యాక్ అని. పైగా మినిస్టర్ గారు ట్వీట్ చేసిన తర్వాత మరింత ఆసక్తి పెరిగింది. బట్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎండ్ టు గెట్ దోస్ నంబర్స్. So now I request Srikanth to throw some light on these numbers and what IT means to the Indian economy and Telangana. Thank you. So good afternoon, everybody, and first of all, Honorable Minister, IT Secretary, and other people present here. I think just to take on from where Amarnath left, I think IT industry, I think, has contributed a lot, and as he said, 9.4% on in terms of growth, in terms of export, and about 13% growth in terms of domestic was the outgoing number for the year 22-23, which is April 22 to March 23. But what is even more pertinent is we talked about 290,000 jobs, almost 300,000 jobs there. But what is more important is about 36% of this was digitally skilled, which is very, very important in today's growth scenario. And I think Telangana is also well ahead of it, of these numbers in the same lines. And what is more pertinent, and I want to kind of add here, is the growth of Telangana. I think there are three reasons that come to my mind where the growth of the IT industry in the state has been happening. One, I think, is real good infrastructure, physical infrastructure, which is a very important piece in the growth of the industry. The second very important piece is availability and regular supply of good, skilled talent, which I think is a continuous process, and the state is on it continuously all the time, and I'm sure it will take us a long way from here. And last but not the least, I think is a very welcoming team led by the minister himself. I think every company that comes to the state actually comes and talks of the kind of reception that they get in terms of every investor who comes to the state talks of the kind of reception they get here, which is unprecedented. And I'm sure all this will go a long way in making Telangana to contribute more, a bigger percentage of the industry in this country. Thank you very much. Thank you, Srikanth. Next, we have representatives from SEZ and STPI. మేము ఈరోజు ఏదైతే నంబర్లు మన తెలంగాణ ఎక్స్పోర్ట్స్ కానీ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రొవైడ్ చేస్తున్నామో
ప్రతి ఒక్క నంబరు కంపెనీ నుంచి ఆడిట్ అయ్యి ఎస్ఈజెడ్ ఎస్టీపీఐ ద్వారా వ్యాలిడేట్ చేసి మీకు ఇవ్వబడింది. బోత్ ఎస్టీపీఐ అండ్ ఎస్ఈజెడ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా societies, independent societies. STPI is under the Ministry of Electronics and IT, Government of India. SEZ is under the Ministry of Commerce, Government of India. మొట్టమొదటిగా ఎస్ఈజెడ్ నుంచి శ్రీ శ్రీనివాస్ కలిగొట్ల గారు ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ అవర్ CCATI and we also participate part of the SEZ board. So request Srinivas garu to offer his comments. Good afternoon everybody. Gaurav Mantri Sri KT Ramarao garu, Principal Secretary Jayesh Ranjan garu, and dignitaries on the dais and my friends. I'm happy to be part of the team that has contributed for the growth of the industry in the state of Telangana. Hyderabad has been a hub for pharma and IT sector for quite a long time. Aviation sector is also coming up very nicely. Recently we have also received a proposal from Safran Group, which is coming up with MRO facility for engines, and it is proposing an investment of more than 7,700 crores and employment to 1,000 people. Already it has it has 2 units in the Hyderabad aviation, GMR Aviation SEZ. And I know Hyderabad is always a choice destination for the entrepreneurs because of various reasons, like ease of doing business, availability of skilled manpower, and getting faster approvals from the government, and great connectivity, apart from, to name a few. So again, I would like to mention that actually SEZ Act is also getting revamped, and to make it more competitive and attractive. So I sincerely hope and believe that in the next couple of years, development of the trade and industry in the Telangana, definitely it will double in the next couple of years. Thank you all. Thank you, Srinivas garu. We have 38 operational SEZs in the state, out of which 28 of them are IT SEZs, and about 350 operational units, and you've been supporting all of them. Thank you. And also thank you again for providing us the numbers, export numbers, validating them and giving it to us. Now I'd request Sri Bharat Kumar garu, representative from STPI Hyderabad, to offer his comments. Honorable Minister KTR sir and Jayesh Ranjan sir and all other dignitaries, thank you for making Telangana as a proud, you can see that it's a globally, Hyderabad is the destination for all the IT companies, the exports rates which we are seeing now. I think I think other states cannot beat. In future also it will be globally icon for Hyderabad, for IT hub. And I can see the export rate, if you see, is consistently the STPA, we are doing good. And in fact, today is our 32nd foundation day, STPI. So that's why my director is in Delhi. Sir, 32nd STPI foundation day. So 3 decades back, it has started, and we have supported IT companies by providing incentives, and these Telangana IT policies also really helping. I personally visit all IT CEOs and all for the registration, and at that time I see what kind of encourage they are getting. So really, I see the news and all. Sir recently visited outside countries also. The way he has brought like huge exports, I think it will perform in future also. That way we are going in handshaking mode. I think definitely I can see that Hyderabad will be the number 1 in all IT across India. Thank you, sir. Thank you, Bharat garu. And coming from a Government of India representative, it really means a lot. So మీరు చూస్తే STPI, it was established in 1991, and they were established in a lot of centers, and Hyderabad was one of the first chosen, and we had our first STPI center in Maitrivanam in 3 floors in 1991. And there were some companies before then. Prior to that, 1987, when Intergraph was there, they were the first MNC. So we're almost 36 years into start of the first MNC in Hyderabad. Again, thanks Bharat garu. Thank you for all the support that you've been giving us. Now we are coming to the big moment where request the Honorable Minister to launch the progress report and then offer his comments.
Now we request the Honorable Minister to present the progress report for the year. Thank you. గౌరవనీయులు మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారు, గౌరవనీయులు శ్రీకాంత్ గారు ఫ్రమ్ నాస్కామ్, శ్రీనివాస్ గారు ఫ్రమ్ ఆర్ ఎస్ఈజీ అండ్ భరత్ గారు ఫ్రమ్ ఎస్టిపిఐ, గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు మా చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్, our special secretary Dr. Vishnuvardhan Reddy, and to all my colleagues from the IT department, to all my friends from the media, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. యాక్చువల్లీ శనివారం రోజు రిపోర్ట్ విడుదల చేద్దాం అనుకున్నాం, కానీ అదే రోజు దురదృష్టవశాత్తు మన ఒరిస్సాలో రైల్వే ప్రమాదం జరగడం, అందులో 100 మంది మరణించడం, దాంతో మేమందరం కూడా అనుకున్నాము, మీకు కొంత ఇబ్బంది కూడా కలిగించినట్టున్నాం ఆ రోజు ప్రెస్కి, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత చివరి నిమిషంలో పోస్ట్పోన్ అయింది. కానీ అది సందర్భం కరెక్ట్గా అనిపించలేదు. ఒక మంచి వార్త పంచుకోవాలి, శుభవార్త పంచుకోవాలన్నప్పుడు అది కూడా అట్లాంటి మూడ్లో దేశం ఉన్నప్పుడు, రాష్ట్రం ఉన్నప్పుడు, ప్రజలు ఉన్నప్పుడు మంచిది కాదు అనుకునే చేయలేదు. కాబట్టి ఎవరికైనా అసౌకర్యం కలిగితే మన్నించాలని ముందుగా కోరుకుంటూ, నాకు ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు ఒక సందర్భం గుర్తొస్తూ ఉంది. ఇన్ 2014 when the new state of Telangana came into being, June 2nd, 2014 నాడు, అంటే సరిగ్గా 9 ఏళ్ళ 3 రోజుల కిందట, ఆ రోజు నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటంటే, నేను ఐటీ మంత్రిగా అదే రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్ట్రైట్గా తెల్లవారి 3 తారీఖు నాడు, జూన్ నాడు, నేను అప్పుడున్న నా ఐటీ సెక్రటరీ గారు బయలుదేరి స్ట్రైట్గా మేము ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి పోయాం, ఐఎస్బిలో ఆ రోజు ఒక చర్చ పెట్టుకున్నాం. రెండవ రోజు ఐటీ డిపార్ట్మెంట్, ఐటీఎన్సీ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పరంగా మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న వీక్నెసెస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, అంటే ఒక స్వాట్ అనాలిసిస్, అవకాశాలను ఎట్లా అందిపుచ్చుకోవాలి, ఎక్కడ వెనుకబడుతున్నాం, ఎక్కడ నిజానికి బెంగళూరు లాంటి నగరాలతో పోటీ పడలేకపోతున్నాం, ఏ రకమైన చర్యలు తీసుకుంటే బెంగళూరుని కూడా మరి పోటీ పడే స్థాయికి, బెంగళూరుకి కూడా ఒక పోటీనిచ్చే స్థాయికి ఎట్లా ఎదగాలి అనే ఒక ఆలోచన, ఆ రోజు కొంత సమాలోచనలు ప్రారంభించినాం. ఆ రోజు ఒక్కరోజే కాకుండా ఆ తర్వాత కూడా జూన్ 3rd నాడు, ఆ తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ అట్లా ట్రిపుల్ ఐటీ, ఐఎస్బి, ఇంకా కొంతమంది ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించిన పెద్దలు, ఎస్టిపిఐ, అదేవిధంగా నాస్కామ్, ఇట్లాంటి సంస్థలకు సంబంధించిన పెద్దలు అందరితో కూడా కూర్చొని చాలాసార్లు ఆలోచనలు చేశాం. ఏం చేయాలి, ఎట్లా చేస్తే రిజల్ట్ వస్తుందని అందరం మాట్లాడుకున్న తర్వాత జూన్ నెల చివరి, ఐ థింక్ 28th జూన్ 2014 తాజ్ కృష్ణాలో ఒక మీటింగ్ పెట్టాం. అందులో దాదాపు అప్పుడు హైదరాబాద్ నగరంలో ఉండే ఐటీ రంగానికి సంబంధించిన ముఖ్యులందరినీ కూడా ఆహ్వానించాం. ఇందులో కొంతమంది ప్రెస్ మిత్రులు కూడా ఆ రోజు, ఇందులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి ఉంటారు అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా కొత్త మొహాలు ఉన్నాయి. మరి అప్పటికి ఇప్పటికి కొత్త వాళ్ళు వచ్చారంటే తెలియదు కానీ, బట్ అప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు, అయితే ఫ్రమ్ డిఫరెంట్ పబ్లికేషన్స్, లాట్ ఆఫ్ యూ హెడ్ కమ్. ఆ రోజు నేను ఒక మాట అన్నప్పుడు చాలామంది నమ్మలేదు. ఐ సెడ్ వెయిట్ ఫర్ అన్ ఇయర్, 1 సంవత్సరం ఆగండి, హైదరాబాద్ తిరిగి తన దూకుడు ప్రదర్శిస్తుంది, ఐటీ రంగంలో దూసుకుపోతుంది, 1 సంవత్సరం తిరగకుండానే హైదరాబాద్లో మార్పులు మీరు చూస్తారు, 1 దశాబ్దం లోపల హైదరాబాద్ని ఐటీ రంగంలో దేశంలోనే ఒక అగ్రశ్రేణి నగరంగా నించోబెడతాము, బెంగళూరుతో ధీటుగా నిలబెడతామని ఒక మాట ఆ రోజు చెప్పడానికి కొంత సాహసం కావాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా మాకు కూడా అంత పూర్తిగా అవగాహన లేదు, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఏం జరుగుతుంది నగరంలో, ఏం జరుగుతుంది దేశంలో అనే పూర్తి అవగాహన లేకుండా ఆ మాట చెప్పాలి అంటే కొంత ధైర్యం, సాహసం కూడా కావాలి. దానికి తగ్గ విధంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ ఒక క్లారిటీ, ఒక ప్రణాళిక, ఏం చేయాలనుకుంటున్నాం, ఒక విజన్, ఒక డైరెక్షన్, ఇవన్నీ ఉండాలి. సో ఆ రోజు నుంచి ఈ రోజుకి చూసుకుంటే, ఆ రోజు మేము మా ప్రయాణం ప్రారంభించినాడు 2013-14లో ద ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ప్రిడామినెంట్లీ హైదరాబాద్ వర్ అబౌట్ 56,000 crores. 2013-14 ఫిగర్స్ తీసుకుంటే 56,000 crores was the total IT exports from Telangana and Hyderabad. The total number of people employed directly in the technology sector was about 320,000 odd direct jobs. And as you all know, మరి ఒక ఐటీ రంగంలో ఒక ప్రత్యక్ష ఉపాధి అవకాశం ఉంటే
పరోక్షంగా మరొక 4 అవకాశాలు వస్తాయి. 1:4 ఇస్ ద జనరల్ రేషియో దట్ వీ టాక్ అబౌట్. సో అక్కడి నుంచి మీరు చూస్తే అంచెలంచెలుగా ఎదుగుతూ 56,000 కోట్ల నుంచి 56,000 కోట్ల ఉద్యోగాల నుంచి 56,000 కోట్ల ఐటీ ఎగుమతుల నుంచి 3,20,000 ఉద్యోగుల నుంచి లాస్ట్ ఇయర్కి చూస్తే సరిగ్గా 1,83,000 కోట్ల ఐటీ ఎగుమతులు, 7 లక్షల పైచిలకు ఉద్యోగులు. ఇది ఒక ప్రోగ్రెస్ మీరు గమనించినట్టయితే. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ a great story. But what happened this year is even more impressive, even more staggering, and that is what I'll come to now. My humble request is, please remind yourself of 2-3 things. ఒకటి, ఈ పీరియడ్లోనే కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. 2 సంవత్సరాలు కోవిడ్తో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ బెంగళూరులో అయితే జోక్స్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ రోడ్ అని అదని ఇదని జోక్స్ కూడా ఉన్నాయి. సో అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అని, వర్క్ ఫ్రమ్ రోడ్ అని, వర్క్ ఫ్రమ్ ఇదని, హైబ్రిడ్ మోడల్ అని కొత్త మాటలు ఎన్నో విన్నాం, మనమే విన్నాం. ఆ పరిస్థితి అంతా కూడా జరిగింది. ప్లస్ కోవిడ్ తర్వాత అసలు కొత్త ఉద్యోగాలు వస్తాయా, అసలు ఐటీ రంగంలో ఏమవుతుంది, ఇట్లాంటి కొంత అనిశ్చితమైన వాతావరణం కూడా ఉండింది. ఇదంతా ఒకవైపు. దీంతో పాటు ఇంకోవైపు మాకు కేంద్రం నుంచి లభించాల్సిన సహకారం కానీ ఇంకోటి కానీ ఎక్కడా కూడా ఏమీ లేదు. ఉన్న ITIR రద్దు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనేది అయితే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ పోతూ అనౌన్స్ చేసిందో బెంగళూరుకి, హైదరాబాద్కి, అది రద్దయింది. రద్దు అవ్వడమే కాకుండా దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా కూడా ఏమీ రాలేదు. ఆల్టర్నేటివ్ మోడల్ ఆన్ ఎంకరేజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇండియా అనే మోడలే లేదు. పోనీ ఇంకేదైనా సహకారం అందిందా అంటే ఏది కూడా లేదు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఏమీ లేదు. లేకపోగా ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాటలో చెప్పాలి అంటే చాలా లిమిటెడ్గా అక్కడో ఇక్కడో ఏదో మాట సహాయం తప్ప ఒక పైసా సహాయం లేదు, ఆర్థికపరమైన ప్రయోజనం లేదు. సరే, SEZ లాంటి సంస్థలు, STPI లాంటి సంస్థలు వాళ్ళ పరిధిలో వాళ్ళు సహకరించారు తప్ప యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ కమ్అట్ విత్ అన్ ఆల్టర్నేట్ మోడల్. కొత్త మోడల్ కానీ ఇంకోటి కానీ ఏది లేదు, రీప్లేసింగ్ ITIR. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, దిస్ 9th annual report, లెట్ మీ రిమైండ్ అగైన్, ఇది మాకు కొత్త కాదు, ఇది 9వ annual report. వీ హెవ్ డన్ దిస్ ఇన్ ద పాస్ట్, వీఆర్ డూయింగ్ ఇట్ అగైన్. మాకెవరు చెప్పలేదు, మాకెవరు డిమాండ్ చేయలేదు మీరు చేయాలి రిపోర్ట్ అని. అయినప్పటికీ we have been publishing a report every year because we believe in accountability, we believe in transparency. తప్పకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు మాకిచ్చిన అధికారం కట్టబెట్టిన ప్రజలకి ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది చెప్పాలి అనే ఒక మౌలికమైన ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ వస్తున్నాం. మిగతా రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉండుంటాయి, లేకపోతే వీ కెన్ ఆల్వేస్ ఫర్నిష్ టు యూ. So this 9th annual report showcases an extremely impressive year of growth and achievements in the IT and electronic sectors. I'll also be going through this, and you'll also see slides popping up, so you can make some notes and references from there as well. There has been recession, global slowdown, COVID, etc. in the last couple of years. But Telangana has not only maintained its growth, but we have surpassed all national averages, solidifying our position, consolidating, and making Hyderabad and Telangana a leading destination for innovation and investments. Today, I'll present some key investments and milestones that have happened in the last year. And let me remind you, the numbers are till end of March. But I'm also going to talk about the investments that have come through in our last US and UK visits. Investments they include the US and UK visit as well, which is post-March. But numbers that I'm going to talk about will only reflect numbers till 31st March, the financial year. So this year, California-based EV company called Fisker has set up their India headquarters in Hyderabad and continues to grow and continues to add to our innovation and sustainable mobility capabilities. Another very interesting company called as Callaway Golf has also set up their Digitech facility in Hyderabad. They have already started with about 200 people. They are a global leader in golf equipment, apparel, and entertainment. And I'm looking forward to, in fact, seeing them grow and grow even bigger. A very large company, which is very, very prominent, called Qualcomm, as you all know, has now become, this center in Hyderabad, has become their largest, this year that is, has become their largest center outside of the US. They have invested nearly 4,000 crores
to expand their Hyderabad operations over the next 5 years. And their campus is a mega campus. In fact, it's very close from where we are. It's about 1.7 million square foot of campus. Nearly 10,000 employees are working from Qualcomm, making this their second largest center in the world. Now, what I'm even more delighted about is a huge success story, which is next. Google. Yeah, I think your favorite search engine now for everybody. మనకి ఏం తెలియకపోయినా గూగుల్ని అడగడం అలవాటైపోయింది. కాబట్టి నిన్ననో మొన్న నా కొడుకు ఏదో అడిగాడు, నాకు తెలియంది, నేను కూడా గూగుల్ని అడిగి తెలుసుకున్నాను. So Google is building their largest campus outside of their headquarters in the US in Mountain View in Hyderabad. Last year, in fact, we broke ground, and it is construction is going on furiously. We broke ground, and it's a 3.3 million square foot energy efficient, sustainable building. We're very proud that this is their second largest campus in the world outside of the US, and delighted that it is coming up, and it will become a true testament to Hyderabad's capabilities, engineering prowess, and it will stand as a landmark. This building will stand as a landmark for Hyderabad for decades to come. We also welcomed a very interesting company, a Swiss company called Swiss Re. Swiss Re is a reinsurance company. They provide, they're a 160-year-old Zurich headquartered company. They have set up their innovation and analytical center in Hyderabad, and it's a huge addition to Hyderabad's banking, financial services, insurance ecosystem. Also very proud about another European company called as ZF. ZF again has their second largest facility in the world outside of Germany in Hyderabad. It's a 300,000 square foot campus, a large campus. I would like to thank our dear friend Mamta Chamarthi for this. She was instrumental in helping us achieve this. Again, it was launched in 2017, but they've expanded operations last year. And now, with more than 5,000 engineers, this is their second largest center in the world. Another very interesting company called as Experience Services. It's an American-Irish consumer credit reporting giant. They've expanded operations in India, and now they've started to add about 4,000 employees in Hyderabad, and I'm very proud that this will again be one of their largest centers in the world. Another very interesting Indian company called as LTI Mindtree, an amalgamation of L&T and Mindtree. It is the fifth largest IT player in India after Wipro, Infy, TCS, and others, Tech Mahindra. They're also expanding their operations, and I've inaugurated this facility recently. And it's very close to where we are, about 100,000 square foot of facility. And now what is even more delightful about Mindtree is they've also launched a center in Warangal. And I'm looking forward to the center in Warangal also growing and becoming larger and bigger. Next is another very interesting company, Grid Dynamics. It's an engineering IT services company. They're into cloud solutions. It was again started with 1,000, and they're also expanding. They're into AI, data engineering, cloud, of course, and they continue to grow, which is again an extremely important area, in terms of emerging technologies. We also, in fact, not only have focused on private investments and private sector investments coming in, we also launched, we are very proud, in fact, to have launched a cybercrime center of excellence, because as you all know, even crime is evolving. Crime is also shaping, changing forms and shapes. Now, the typical crime ane tagipoindi. The new age crime is now cybercrime. So we launched in tandem with Cyberabad Police Commissionerate, a center of excellence for cyber safety. We're proud that this is again first of its kind initiative in India, and we look forward again to working closely with the industry, to working closely and creating more cyber warriors, creating more employment opportunities for our youngsters, and creating a very vibrant cyber ecosystem from our state, leading the rest of the country as well. Another investment that I'm very upbeat about. In fact, I skipped going to Delhi for it, and I also got a bit of flack in the media for this. Akkada BRS party office opening అవుతుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది విమర్శించారు నన్ను. అయినప్పటికీ I chose to stay back to ensure that Bosch, which was a company with whom we were working for a long time, with whom we've been talking to for a long time, a German company, German major, because I knew the importance of Bosch, I knew what could be done with Bosch. I stayed back and I inaugurated it on the same day. BGS over BRS అంటున్నాడు మావాడు. Bosch Global Software over అంటున్నాడు. ఓవర్ ఏం కాదు, అది ఉంటేనే ఇది కానీ. Bosch, I stayed back that day and I inaugurated. I'm truly delighted that it's shaping up really well. They are going to hire about 3,000 people by 2025. Centers growing and growing at a furious pace. They're a leader, a German MNC, of course, a leader in mobility, industrial engineering and home appliances. Now, what I look forward to with Bosch is them becoming a part of our mobility valley as well. Because, this cross-functional knowledge sharing that can happen
when you have someone like Bosch in Hyderabad is, you can have an OEM, you can have an engineering and innovation company, you can have startups, and the entire spectrum of these guys is what makes a place, grow and thrive. And I believe that this is an extremely important investment from Hyderabad's perspective. Next is, of course, our good old Microsoft. They've consolidated their presence. Of course, they continue to grow, and they continue to make Hyderabad, Hyderabad continues to remain their second largest development center in the world. They've also added 3 new data centers with more than $3 billion of investment. It's a huge investment and a huge pat on the back to the Hyderabad's cloud ecosystem. And Hyderabad continues to attract investments in data centers. And Hyderabad also continue, and by the way, this is Microsoft's own data center. So they have other data centers, but this is their own data center. And this is their largest in the country. And one of the largest foreign direct investments for Telangana state as well. Next, of course, is a large, possibly the largest foreign direct investment that we have received. This is, again, last year, 36,300 crores, almost $4.7 billion. Then I don't know what the rupee value today is. But in rupee terms, it's about 36,300 crores. And 3 data centers, which are under construction right now, will be inaugurated sometime soon, all coming up in Hyderabad. And very proud that this is the largest FDI that the state of Telangana has received from Amazon. And the relationship with Amazon is special because our relationship started on the discussion of a small fulfillment center. Then it became, then came the world's largest campus of Amazon in our own city. Now this is one of their largest investments anywhere in the world. And I'm proud that this is really consolidation of our relationship. And because our chief minister keeps saying, your existing customer is your biggest brand ambassador. If your existing customer is happy, they're going to give you more business, they're going to spread the word, they're going to spread the cheer. Just make sure that they're taken care of. So our relationship with Amazon and it going from strength to strength is a testimony to that, testimony to Telangana government's industrial relations and what was being just mentioned by Srinivas Garu, that he heard, even Shrikant mentioned it, he heard stories from investors on how well they're received and taken care of in Telangana. In fact, Jayesh Ranjan keeps answering WhatsApp messages at 2 o'clock in the morning is what investors have told me. I haven't sent him any messages in the night, but Jayesh is so proactive and my team is so proactive. I'm super proud of my team because any leader is only as good as his team, his or her team. And my team, I can proudly tell you, is an amalgamation of expertise and experience from the private sector, if these guys were in the private sector, they would be killing it. They would be making millions and millions of rupees. But they chose to come to government. The fact that they've taken a significant pay cut, they've come here, they're working with us, shows that they're not only committed to the state, but they're committed to the country and the cause. And I truly, sincerely, wholeheartedly thank my entire team for their service, for their zeal. Another very important investment in cybersecurity was from CyberArk. Now, this is an extremely important company, again, in cybersecurity research. It's an Israeli company. They've expanded their presence here, and they continue to consolidate their research and development efforts. In fact, we are going to collaborate with them in creating more cyber warriors and ensuring that more young kids get gainfully employed. Next is a marquee investment that we signed up recently in the last couple of weeks. This was London Stock Exchange. Now, it's a marquee name. London Stock Exchange Group is something that everybody in the world knows. Again, they've done their due diligence. They're more than 300-year company, and they've done great deal of research before they narrowed down to Hyderabad. Of course, we've had to convince them, meet them multiple times, and eventually they signed off recently when we were in London. And this center will be starting this year, starting with employment of 1,000 people. But what I've seen in the last 9 years of my experience as a minister of technology and industry is, every time a foreign MNC comes in saying, I'm going to recruit 1,000 people, inevitably they end up doubling and tripling and quadrupling their numbers in no time. So I'm pretty confident that, London Stock Exchange will also certainly grow and grow faster than what they think, what they have imagined. Next is another very interesting and exciting company called The Zone. It is pronounced The Zone, but it's spelled D-A-Z-N. Now, The Zone is a global leader in sports live streaming. They have presence in about 180 countries, and they've chosen Hyderabad as their center for product development. This is their second largest
outside of the UK. And this investment again will create 3,000 jobs by 2023-24. And the zone, I believe, will also help us attract more and more other media, entertainment companies, streaming companies, sports companies, e-sports companies, etc. as well. So I'm very upbeat about the prospects of the zone in the state of Telangana and India. Next is another marquee investment. This was in New York, again, a couple of weeks ago. Warner Brothers Discovery, again, a huge global media powerhouse, which needs no introduction because it really is a very, very well-known name and an entertainment powerhouse, like I said. They've announced, so again, I believe this is just a foot in the door. I do believe that there is enough and more that we can get from this investment particularly. The next one is, again, an investment that we could sign off on in the US, a company called Zapcom, a US-based product engineering company. Again, they are growing and they're growing big. They will initially employ 500 and expand to 1,000 within a year. They'll be specializing in travel and hospitality. They have products which are focused on AI. Another very interesting company, again, we sealed this in Houston, in Texas. This is an oil and gas company called Technip FMC. Now, Technip FMC is special because of two reasons. One, they're not only going to set up a R&D lab here, but they're also setting up a manufacturing footprint, which is extremely important. The manufacturing investment itself is about $150 million. And manufacturing will create about 1,000 jobs. And the other piece, the development piece, will also create another 2,500 jobs. What I believe is, between the manufacturing and R&D, the total export potential value is about $650 million. So it will add to Hyderabad's export worthiness. It will improve and it will give a major boost to Hyderabad's ecosystem and the city's potential in diverse sectors, including oil and gas. Next one again is a very, very interesting company, Alliant. Alliant was in Hyderabad. It's in BFSI sector. They work in consulting and financial services. They had about 1,000 people. Again, they invested in 2017. But this year, when we were in Houston, I was mighty impressed with their management and their audacious goals. In fact, they are so happy with Hyderabad that this was again an unplanned announcement. When we went there, we didn't know what numbers they would be telling us. We knew that they had expansion plans, but we were not sure of the kind of potential there was. We went in with a very conservative mindset, thinking, it'd be great if they can double or triple. But what they told us was staggering. They said, we're looking to add about 9,000 people, 9,000 jobs in a matter of next few years. And they asked us for help, and we actually gotten them in touch with TASK. And I'm truly confident that these 9,000 new jobs will give the state's youth opportunities in tax, accounting, audit services, technology. The reason why I'm mentioning different sectors is to showcase the strength of Hyderabad and the versatility of Hyderabad. Oil and gas nunchi modalu pedte, tax, accounting, sports, entertainment, not your regular reinsurance, actuarial sciences. So the range of topics that Hyderabad today can boast of, expertise that Hyderabad can boast of. I think very few cities, aerospace, defense, logistics, and I'm leaving out a few others, of course. All of these have become Hyderabad's strong areas, and I'm super proud that city is growing and growing at a breakneck speed. Another very interesting company, of course, you would all have heard of Bain Capital, a large company, a large investment bank. This is a Bain Capital owned company called VXI Global. Again, when we went into this meeting, we had no idea. We thought it would just be probably a courtesy meeting or a meeting where we'll have to do the hard sell and try and convince them to set shop in Hyderabad. But eventually, when the meeting was over, and when the VP told us that they're looking to hire about 10,000 people in Hyderabad over the next 3 years, we were amazed and we were thrilled and excited, super excited, in fact. So we welcome VXI Global, and I again urge our youngsters, because again, this is a very interesting company. They provide customer experience solutions. So it will be able to give an opportunity to a number of freshers, number of youngsters who can be trained. In fact, again, TASK is a great agency that you can collaborate with. You can work with TASK, because every time I make an announcement in my social media, the first question I get back is,
okay, how do I apply? How can you ensure that Telangana youths get employment? My answer to them is work through task, reach out, skill, upskill, reskill. There is no substitute. You cannot be looking for shortcuts. Skill, upskill, reskill. Be in alignment with what the market wants. Be in alignment with where the industry is headed. Where look at the next few sectors that are shaping up. Start working towards it. Start building up your skill profile, and then you'll surely be able to accomplish what your goal is. The next one again is a very, very interesting company called as Mondi Holdings. This is a gentleman from Telugu states. In fact, his name is Prasad. Prasad runs a very successful company called as Mondi. It is one of the largest, world's largest B2B2C company, a travel marketplace and technology innovation company. So they are looking again to hire 2,000 people. For their first venture outside of the US, looking to hire 2,000 people. Again, great opportunity for freshers. So I hope, again, cloud products, services, SaaS, mobile, and there are plenty of other solutions that they're looking for. Another very interesting Hyderabad, American company owned by a couple of Hyderabadis is Right Software. Now, this Right Software, again, heartening thing was they're looking to expand into tier 2 towns as well, like Warangal. And of course, they're wanting to consolidate and grow in Hyderabad, but they're also looking to make a foray into Warangal. Next one, please. State Street, one of the best stories in the recent times, one of the largest Fortune 500 companies in BFSI sector, $40 trillion under its custody, a large investment bank. Second largest center, again, they gave us the good news when we met with them in Boston, I think it was. And they announced that now Hyderabad will become their second largest base outside of greater Boston area, with more than 5,000 new jobs. Now, these are opportunities that need to be grabbed. You know, I am content in increasing the size of the pie, from growing Hyderabad from 56,000 crores worth of IT exports to 183,000 to the new number now. Likewise, from growing Hyderabad from 320,000 employees to about 700,000 till now, to growing it more. Because as the pie keeps growing, everybody will get an opportunity. Hyderabad is an international city. It is not just a cosmopolitan city in India. It has that international vibe. Today, Rajinikanth coming here and saying it feels like New York is not a joke. You know, Rajinikanth has traveled all over the world. He's not somebody who's not, it's not like he stepped out of Chennai for the first time, so therefore he's enamored by Hyderabad. No. This is a man who's traveled the globe, trotted the globe, and now comes to Hyderabad and suddenly says, no, this feels like New York. So these are all testimonies to Hyderabad and how well it is shaped up over the last few years. So my humble request to the youth of Telangana, to the youngsters of Telangana, please latch on to these opportunities. These have been created for you. The government incentivizes the industry to set shop here. Please aspire for these, improve your skill base, aspire and grab them, and they are yours. Because for somebody else to relocate from another city to Hyderabad is a big deal. But for you to move to Hyderabad and latch on to this is a far simpler, because you're at home, in your state, in your city. So for you to latch on to these should be rather easy. Well, on the tier 2 story, in fact, we had set a target for ourselves. This term, when we started our journey in 2018, the second term the government came into office, I had told my principal secretary and my entire team that our goal should be to ensure that tier 2 story grows. I'm super happy that Warangal, of course, continues to grow. Warangal has already now companies like Tech Mahindra, Cyient, Genpact, L&T Mindtree, and now we recently, last time I was in Warangal, we had inaugurated L&T Mindtree, Genpact, HRH Next, Hexad, SoftPath, and Quadrant. And some of them are building their own campuses. I think it's a brilliant story. Mahbub Nagar's IT tower has been inaugurated, and I'm happy with the way it is also shaping up. There are, the companies are hiring, and I do believe that Amar Raja Batteries setting up shop next door is also going to help, in product innovation and in mobility. Mahbub Nagar will certainly find its place. Likewise, we have had a significant success in the US. Sonata Software, again, is coming to Nalgonda. They are setting up a center in Nalgonda with about 200 people, which I think is heartening because Sonata is a well-known company. And I do believe that them coming to Nalgonda will give a huge fillip to others in the mid-tier to also start looking at tier 2 towns. Likewise, 3M Healthcare
coming to Karimnagar in collaboration with a company called as Eclat, again is a huge resounding testimony to the capability of the tier 2 youngsters. So companies like Sonata, 3M, Mindtree, Cyan going to Warangal, Nalgonda and Karimnagar is a rather compelling story that I can sell to others and invite them also to set shop in our tier 2 towns. In Washington, D.C., we had a number of meetings with a number of entrepreneurs of Indian origin. We tried to convince them, saying, if somebody can do it in Bellampalli, 2 companies in Bellampalli, Value Pitch and Sanatana Analytics, on their own, using the government's policies and support, they have set up centers and now 300 employees work for them in Bellampalli. So I told the same thing to all the entrepreneurs in DC. I told them, if those 2 companies can do it, then why can't you do it in Siddipet, Ramgundam, Manchiryal, elsewhere, Mehboob Nagar, Nalgonda, etc., etc. So those stories now getting built, and I'm truly happy and proud. On the 15th of this month, in fact, we'll be inaugurating the tower in Siddipet, the atT-Hub in Siddipet. Finance Minister had called yesterday. He wanted this to be done as part of the decennial celebrations, and we are doing it on 15th. And right after this, we'll also be inaugurating the atT-Hub in Nizamabad, probably another 15 to 20 days from there. And then Nalgonda will also get ready. So in the next few months, you'll see 3 new atT-Hubs opening up in tier 2 towns. Siddipet on 15th of June, and followed by Nizamabad, and then by Nalgonda, all in the span of next few months. Nalgonda most likely would be in the middle of August, and in July probably we'll be doing Nizamabad. So in June we'll do Siddipet, in July we'll do Nizamabad, in August we'll be doing thank you. Nalgonda. So delighted that this is shaping up well. In fact, our tier 2 cities, in the last visit of ours in the UK and US, we have been able to get a pledge or support of almost 2,500 jobs in the tier 2 towns, and I'm proud that the story is also shaping up rather well. Electronics sector is growing and growing well. We've had some significant investments like Amar Raja, Elox, Foxconn. Foxconn has been the biggest in terms of our employment story. 100,000 employment was the committed goal, committed MOU that the chairman of Foxconn had committed to our chief minister. The first, unit has been grounded. And in fact, I had to travel all the way back from UK just for that one day to ground the Foxconn unit and then fly back to the US. So that's our commitment to our investors. 35,000 new jobs from this one unit alone. And I do believe that, Foxconn will grow from strength to strength. And the commitment of 100,000 is heartening, because these are jobs where you can have youngsters who've done their diploma, who've done their +2, who've done their basic degree, and they all can get gainfully employed here. So this creates an amazing opportunity for youngsters who are possibly diploma holders and others. And I'm proud that ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న సమావేశంలో మీ అందరికీ కూడా ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. You could not have found a better setting for this meeting, Chari garu. Thank you. ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది చెట్ల వల్ల, కాబట్టి we are thankful to you for organizing. ఏసీ ఆడిటోరియంలో కంటే కూడా చాలా చక్కగా ఇంత అందమైన ఆవరణలో ఇంత అందమైన మరి పరిసరాల్లో ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పద్మనాభయ్య గారు మాట్లాడుతూ మన నగరం జీవన ప్రమాణాలలో లివబుల్గా ఉంది, అంటే నివాస యోగ్యంగా ఉంది. దాన్ని తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు అని చెప్పారు. తప్పకుండా వారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది, కానీ ఇంకా జరగాల్సిన పని కూడా చాలా ఉంది. నిజం ఏంటంటే, సరిగ్గా 9 ఏళ్ల కిందట, ఇప్పుడే 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తెలంగాణ 9 ఏళ్ల కింద ఏర్పాటైనప్పుడు నగరం గురించి, రాష్ట్రం గురించి, నాయకత్వ దక్షత గురించి, ఇక్కడ ఉండే మౌలిక వసతుల గురించి ఆనాడు ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎక్కడ ఏ ర్యాంకింగ్ తీసుకున్నా, అది ఏ రకమైన డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏ రకమైన సబ్జెక్ట్ అవ్వచ్చు, ప్రతి దానిలో ఈరోజు అగ్రభాగాన్ని నిలుస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారింది అనడంలో పెద్ద అతిశయోక్తి ఏమీ లేదని నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నిన్ననే
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి ఢిల్లీ బేస్డ్ సంస్థ వారు ఒక నివేదిక విడుదల చేశారు. పర్యావరణానికి సంబంధించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏ రాష్ట్రం అత్యుత్తమంగా పనిచేస్తోంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రజలు చక్కగా పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్న భాగంలో దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు అని చెప్పి ఒక సవివరమైన సమగ్రమైన నివేదికను వారు విడుదల చేయడం జరిగింది. అందులో అన్ని రంగాల్లో ముందున్నట్టుగానే తెలంగాణ పర్యావరణ పరిరక్షణలో కూడా అగ్రభాగాన ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందుకుంది అని చెప్పి వారు కూడా స్వయంగా నిన్ననే నివేదిక విడుదల చేయడం రాష్ట్ర ప్రజలుగా మనందరికీ గర్వకారణమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన స్పృశించని, ఆయన ఆలోచించని ఏ రంగం కూడా లేదు. సాగునీరు కానీ, తాగునీరు కానీ, అటవీ సంపదకు సంబంధించి కానీ, పరిశ్రమలు కానీ, పంచాయతీరాజ్ కానీ, పట్టణాభివృద్ధి కానీ, ఏ రంగమైనా తీసుకోండి, సంక్షేమం కానీ ఇంకోటి కానీ, ఏ రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు తనదైన ముద్ర వేయకుండా, తనదైన ఆలోచన ధోరణిని ప్రవేశపెట్టకుండా ఏ రంగాన్ని కూడా ఆయన విస్మరించలేదు, ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. అయితే ఇందాక ఇంకా జరగాల్సిన పని చాలా ఉంది అని నేను అన్నమాట కూడా ఊరికేనే అనలేదు. ఇవాళ హైదరాబాద్, తెలంగాణ ఏ నివేదిక వచ్చినా అందులో అగ్రభాగాన ఉంటున్నమాట వాస్తవమే. కానీ అది భారతదేశంలో మాత్రమే. ఉదాహరణకి మర్సర్ అని ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ లివబిలిటీ ఇండెక్స్ అని చెప్పి విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరం. ఏ నగరాలు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాలు, క్వాలిటీ ఆఫ్ లివింగ్లో జీవన ప్రమాణాలు ఎక్కడ మెరుగ్గా ఉన్నాయని చెప్పి నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. 2015 నుంచి 2020 వరకు వరుసగా 5 సంవత్సరాల పాటు వాళ్ళు భారతదేశంలోని అన్ని నగరాలు, అన్ని పట్టణాలు స్టడీ చేసిన తర్వాత వారు ఇచ్చిన ర్యాంకింగ్ ఏమంటే హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అమంగ్ ఆల్ ఇండియన్ సిటీస్. బట్ నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేనేం చేశా అంటే, సరే హైదరాబాద్ మంచిది, మంచి నగరం, దేశంలో అత్యుత్తమం అంటున్నారు కదా, మరి ప్రపంచంలో ఎక్కడున్నాం మనం అని చెప్పి నేను అదే సంస్థ, ఎందుకంటే దే ఆల్సో ర్యాంక్ వరల్డ్ సిటీస్ ఆన్ ద సేమ్ లివబిలిటీ ఇండెక్స్, ప్రపంచంతో పోలిస్తే మనం ఎక్కడున్నామని చెప్పి నేను ఒక క్యూరియాసిటీ కొద్దీ, ఉత్సుకత కొద్దీ ఆ రిపోర్ట్ తీసుకొని చదివిన. హైదరాబాద్ మే బీ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, బట్ హైదరాబాద్ ఈజ్ ర్యాంక్డ్ 142nd ఇన్ ద వరల్డ్. అంటే మనం ఇంకా చాలా వెనకాల ఉన్నాం. మనది మనం డబ్బా కొట్టేసుకొని మనది మనం చాలా బాగా చేస్తున్నాం అంటే ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాదు భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బాగానే ఉంది. కానీ ప్రపంచంతో పోలిస్తే విశ్వనగరం కావాలనుకుంటే మాత్రం ఇంకా చాలా అడుగులు, చాలా దూరం, చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన, ఒక స్పష్టమైన ఎజెండా, దక్షత గల నాయకత్వం, అదేవిధంగా అన్నింటికి మించి ఇతరులతో కలిసి పనిచేసే మనస్తత్వం ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, నో ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎ రెపాజిటరీ ఆఫ్ విజ్డమ్. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ సర్వం నాకే తెలుసు, ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియదు, అందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేనొక్కడిని మాత్రమే, నాకొక్కరికి మాత్రమే తెలివి ఉంది, విజ్ఞానం ఉంది, ఎవరికి ఏమీ లేదు అనుకుంటే ఎక్కడికి పోలేవు. పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, పర్స్యూట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ ఓన్లీ బి కొలాబరేటివ్. ఇది వారు ఎప్పుడు చెప్తా ఉంటారు మాకు. అందుకే ఐఎమ్ రియల్లీ డిలైటెడ్ దట్ వీ ఫౌండ్ అన్ ఐడియల్ ఫాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆస్కి. నిజంగా కూడా ప్రొఫెసర్ శ్రీనివాసాచారి గారు కానీ, వారి బృందం, పద్మనాభయ్య గారి మొత్తం టీం కానీ మాకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏదైనా అర్బన్ రిఫార్మ్స్ విషయంలో కానీ, అర్బన్ ప్రాక్టీసెస్ విషయంలో కానీ ఏదైనా సందేహం వచ్చినా, అనుమానం వచ్చినా, ఏదైనా డైరెక్షన్ కావాల్సి వచ్చినా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటూ, ఈ నగరం మా నగరం కూడా, ఈ రాష్ట్రం మా రాష్ట్రం కూడా, ఇది బాగైతే అందరికీ లాభం, దేశం మొత్తానికి దిక్సూచిగా మారుతుందనే పద్ధతుల్లో వారు ఎప్పుడు మాకు కలిసి వస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకంగా, మొత్తం ఆస్కీ ఫ్యామిలీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా బాధేస్తుంది. మేము ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు, ఇప్పుడేమో నిరంతరాయంగా చేస్తున్నాము, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి మేము మాన్సూన్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీంతో కలిసి కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. అంటే రొటీన్గా చేసే కొన్ని కార్యక్రమాలు, వాటితో పాటు భిన్నంగా ఏం చేయాలి, ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా బాధేస్తుంది.
ఈ నాలా క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ వర్షం పడి నాలాలు పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకూడదు, రోడ్లు పాడు కాకూడదు, ఏ రకంగా కూడా స్టామ్ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోవాలి అనే ప్రయత్న భాగంలో ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం ఆలోచన. కానీ ఆ నాలాల క్లీనింగ్ చేసేటప్పుడు అందులో వచ్చే సామాన్లు తీస్తే వచ్చే పూడిక తీస్తే వచ్చే కొన్ని చూస్తూ ఉంటే నిజంగా గుండె కలుక్కుమంటది. అప్పుడప్పుడు అందులో మాకు సోఫాలు దొరుకుతాయి, పరుపులు దొరుకుతాయి, దిండ్లు అంటే మెత్తలు అవి దొరుకుతాయి. ఇక అసలు అక్కడ దొరకందంటే ఉండదు. సూపర్ మార్కెట్లోనూ ఏమైనా దొరుకుతుందో దొరకదో కానీ నాలాలో పూడిక తీస్తే మాత్రం అన్నీ దొరుకుతాయి. అది ఎందుకింత అనాగరికంగా, ఎందుకింత సిల్లీగా ఆలోచిస్తాం మనది మనం అనేది కూడా అర్థం కాదు. అంటే ఒక సమాజంలో, నాగరిక సమాజంలో బతకాలనుకునేవారు ఎవరు కూడా ఆలోచించని విధంగా, నాగరిక సమాజంలో నాగరికంగా మెదలాలనే సోయున్న వాళ్ళు ఎవరు ఆలోచించని విధంగా నాలా నాది కాదు, రోడ్డు నాది కాదు, ఇల్లు మాత్రమే నాది, బయట మాత్రం నాది కాదు, అది ప్రభుత్వం బాధ్యత అనే విధంగా ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత, నాకు సంబంధం లేదు, నాకు పట్టి లేదు అన్నట్టుగా ఏదైతే ఒక అలక్ష్య ధోరణి ఉందో, ఇది నిజంగా కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా ఆ మార్పు రానంత కాలం, ఇది నేను నిష్కర్షగా నిక్కచ్చిగా చెప్తున్నా. ఎందుకంటే నేను మున్సిపల్ మంత్రిగా, నేను ఒకవైపు మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, మరొక వైపు ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా ఉన్నాను. నేను ఎప్పుడు మా మినిస్ట్రీరియల్ కొలీగ్స్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా అధికారులకు కానీ ఎప్పుడన్నా ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్తా ఉంటాను, ఐటీ ఇండస్ట్రీస్ జాబ్ ఏమో అది చాలా గ్లామరస్ జాబ్. అందులో సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు, కొద్దిగా తిరగొచ్చు, అక్కడ ఇక్కడ ఫోటోలు దిగొచ్చు, అక్కడ ఇక్కడ పోయి ఎంఓయూలు కుదుర్చుకోవచ్చు, చక్కగా పెట్టుబడులు రాబడుతున్నామని చెప్పి అందమైన ప్రకటన వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి అప్లాజ్ కూడా వస్తుంది. కానీ మున్సిపల్ జాబ్ ఎట్లాంటి జాబ్ అంటే ఇది 24 గంటలు కష్టపడ్డా మీకు థ్యాంక్స్ చెప్పే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. కానీ ఒక్కరోజు మున్సిపాలిటీ పనిచేయడం బంద్ చేస్తే మాత్రం తెల్లారి ఎన్ని తిట్లు తిడతారంటే ఇక అది మనం వినలేము. వాళ్ళ రేపు సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ వినలేము, తట్టుకోలేము. అట్లాంటి పరిస్థితి. ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. కానీ ఒకటి వాస్తవం, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా, గవర్నమెంట్ అయినా, నిజంగా నగరం బాగుపడాలన్నా, గవర్నమెంట్ సరిగ్గా పనిచేయాలన్నా, పురపాలన అనే ఒక పదంలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే అర్థం స్ఫురించి ఇమిడి ఉంది. పౌరుల భాగస్వామ్యం లేకపోతే కొంతమంది అధికారులు, వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో ఉండే అధికారులు, లేదా మా చెల్లెళ్ళు, మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండే చెల్లెళ్ళు, వాళ్ళు మాత్రమే అనుకుంటే ఏమీ కాదు. అందరం కలిస్తేనే, అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుంది. ఆ మార్పు మనం ఆశించిన స్థాయిలో మన పిల్లలకైనా కనీసం నాగరికంగా బతికే ఒక పరిస్థితి వస్తుంది. నిజంగా చాలా సందర్భాల్లో ఎక్కడైనా బయట దేశం పోయొచ్చి భారతదేశంలో అడుగు పెట్టగానే ఒక మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. బయట దేశాలకు ఎక్కడ పోయొచ్చినా ఇక్కడ అడుగు పెట్టగానే యూ గెట్ అ వెరీ మిక్స్డ్ ఇంప్రెషన్. అరే ఎందుకు ఇట్లా ఉంది, మన దేశం మాత్రం ఇట్లా ఎందుకు ఉంటుంది? అక్కడ వేరే దేశాల్లో ఎవరైనా రోడ్డుకు అడ్డం వస్తే మనం కారు నడిపేటప్పుడు ఒక నిమిషం ఆగుతారు, ఆగి వాళ్ళని పోనిచ్చి వీళ్ళు పోతారు. మన దేశంలోనేమో అడ్డం వస్తే హారన్ కొట్టి వాళ్ళని ఆపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ నిలిపేసి రోడ్డు మధ్యలోనే వాళ్ళ చిన్నపిల్లల, ముసలోళ్ళ, నడవగలుగుతున్నారా, నడవలేరా, ఏమీ లేదు, మన లొల్లి మనకు, నేను ముందు పోవాలి, నేను ఎట్టి పరిస్థితిలో వాళ్ళకంటే ముందు దాటుకొని పోవాలి, వాళ్ళకి చిన్నగా టక్కరైనా పర్వాలేదు కానీ నేను మాత్రం పోవాలి. ఇట్లా కొన్ని అనాగరికమైన లక్షణాలు మన సమాజంలో కోకొల్లలు ఉన్నాయి. ఈ రోడ్డు నాది కాదు, ఆ నాలా నాది కాదు, మా చెరువు నాది కాదు, అది మున్సిపాలిటీ వాడు చూసుకోవాలా, వాడి బాధ్యత, నాకేం బాధ్యత, నాకేం పట్టి, ఈ లెక్కలేనితనం చాలా ఉంది. ఎంతో కొంత ప్రయత్నం జరుగుతుంది. రోడ్లు వేస్తున్నాము, ఎల్ఈడి లైట్స్ మొత్తం పెట్టాము, హైదరాబాద్లోనే కాదు ప్రతి మున్సిపాలిటీలో పెట్టాము, ప్రతి ఊరిలో పెట్టాము. తద్వారా విద్యుత్ సేవ్ అవుతోంది, దాంతోపాటు మన వెలుగులు కూడా బ్రహ్మాండంగా కనబడతా ఉన్నాయి. పర్యావరణ దినోత్సవం కాబట్టి అది కూడా చెప్పుకోవాలి. మేము ఏమేం జరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందులో చాలా సందర్భాల్లో ఇప్పుడు RRR అన్నారు. RRR అంటే మళ్ళీ చాలామందికి నేను RRR అంటే సినిమానే గుర్తొస్తుంది. మరి రాజమౌళికి చెప్పి దీని మీద సినిమా తీయించాలో ఏందో తెలియదు కానీ, ఎందుకంటే RRR అనగానే మళ్ళీ నాటు సాంగు, ఆస్కరు అటువైపు లాగుతుంది మనసు. కానీ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే మంత్ర ఎప్పటి నుంచో ఉంది RRR అనేది, ఈరోజు కాదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారిది కావాలంటే మీరు మొట్టమొదటి అసెంబ్లీ స్పీచ్ చూడండి.
మొట్టమొదటి స్పీచ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆ రోజు శాసనసభలో ఒక మాట అన్నారు ఆయన కూడా RRR మంత్రమే చెప్పారు. తెలంగాణ నీడ్స్ టు రీథింక్, తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్, తెలంగాణ నీడ్స్ టు రీడిజైన్ లాట్ ఆఫ్ థింగ్స్ కరెంట్లీ ఎట్ డిస్పోజల్ అని చెప్పారు కేసీఆర్ గారు. అన్నట్టుగానే ఎన్నో విషయాల్లో ఇవాళ నవీన ఆవిష్కరణలు తీసుకొని వచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10% బడ్జెట్ ఖచ్చితంగా పచ్చదానానికే పెట్టాలి, చెట్లు నాటాలి, నాటడమే కాదు వాటిని కాపాడాలి, కాపాడకపోతే కౌన్సిలర్ ఉద్యోగమైనా సర్పంచ్ ఉద్యోగమైనా ఖచ్చితంగా పోతుంది అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, చట్టబద్ధంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఊరికనే అవార్డులు ఇవ్వలేదు, ఊరికనే రికగ్నైజ్ చేయట్లేదు తెలంగాణని. ఏదో నిన్న డైలాగ్ కొడితే ఈరోజు రిపోర్ట్ రాలేదు. 8 ఏళ్ళు 240 కోట్ల పైచులకు మొక్కలు పెట్టి వాటిని కాపాడే ప్రయత్నంలో కొంత భయపెట్టి చట్టంలో అంశాలు పొందుపరిచి మళ్ళీ నీళ్లు పోయడానికి కూడా ఆలోచించి, ముఖ్యమంత్రి గారు అంత సునిశ్చితంగా ఆలోచించారు. జనరల్గా దేశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు దే గివ్ అ విజన్, కానీ ఆ విజన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత లోతుకు పోయారు కేసీఆర్ గారు అంటే, అవును మొక్కలు పెట్టమంటున్నాను, నీళ్లు పోయాలంటున్నాను, కానీ మొక్కలు పెట్టడానికి నీళ్లు పోయడానికి నీళ్లున్నాయా, దానికి సరిపడా సామాగ్రి ఉందా లేదా గ్రామాల్లో అని ఆలోచించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ట్యాంకరు పెట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం. డైలాగులు 100 కొట్టొచ్చు, ఎటు పడితే అటు చెప్పేయచ్చు, చెట్టు పెట్టేయండి అని చెప్పేయచ్చు, చాలా ఉత్తముడిలాగా ఇది చేయండి అది చేయండి అని చెప్పి అందమైన స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు. కానీ ఆ స్టేట్మెంట్ ఫలవంతం కావాలి, ఆచరణలోకి మారాలి, ఫలితాలు రావాలి, భవిష్యత్తుకి బంగారు మెట్లు, బంగారు సోపానంగా ఉండాలి అంటే దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంటుంది, దాని వెనకాల ఎంతో ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంటుంది. 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టండి, మున్సిపాలిటీ అయినా సరే లేదా గ్రామ పంచాయతీ అయినా సరే అన్నప్పుడు కొంతమంది అధికారులు అన్నారు ఎక్కువ అవుతుందేమో సార్ 10% అంటే. ఏం పర్వాలేదు, పచ్చదనం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం తప్పకుండా పెట్టాల్సిందే. మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతా ఉన్నాం, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందే అని గట్టిగా చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా రీథింక్, అదే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటుంటాం. ప్లాస్టిక్ గురించి మాట్లాడతాం అందరం. కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు మాతో, ప్లాస్టిక్ నిషేధించాలి నిషేధించాలి అని చెప్పి క్యాబినెట్లో చర్చ అయితే ఆయన ఒక్కటే అడిగారు, ఒకటే ఒక క్వశ్చన్. ఆయన ఎంత ప్రాక్టికల్ మనిషో చెప్పడానికి మాట చెప్తా ఉన్నారు. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ ఏంటి మీ ముందు అన్నారు. ప్రజలకు ఏం ఆల్టర్నేటివ్ చూపెడతారు మీరు? సరే బ్యాన్ చేద్దాం ప్లాస్టిక్, ఏముంది పర్వాలేదు. అంత బ్రహ్మాండంగా అఫోర్డబుల్, యాక్సెసిబుల్, అవైలబుల్ ఉన్న ఆల్టర్నేటివ్ ఒక్కటి చూపెట్టండి. అరిటాకులో మీరు అనొచ్చు, కరెక్టే, ఆశయం ఉండడం మంచిదే, కానీ ఈరోజు ప్లాస్టిక్ ఉన్న స్కేల్లో, ప్లాస్టిక్ని వాడుతున్న స్కేల్లో ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఉందా? లేదు. పేరుకి ఏదో ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పినంత మాత్రాన అయిపోతుందా? అవ్వదు. అందుకే ఆయన మాకు T-Hub అన్నప్పుడు, V-Hub అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, వై డోంట్ యూ ఎంకరేజ్ యువర్ యంగ్స్టర్స్, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ప్లాస్టిక్కి వయబుల్ ఆల్టర్నేటివ్స్ తీసుకొని రండి, తీసుకొని వచ్చిన తర్వాత ఎట్ స్కేల్ ప్రొడక్షన్ ఉందని మీరు భావిస్తే తప్పకుండా ప్లాస్టిక్ని మొత్తం బ్యాన్ చేద్దాం, బ్యాన్ చేసిన తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి నేనే ముందుండి నడిపిస్తాను. కానీ అప్పటిదాకా మీరు ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పి అనవసరంగా మీరు కంగారు పడి దేశాన్ని కంగారు పెట్టి ఎటు కాకుండా పోకండి. ఎందుకంటే ఒకసారి బ్యాన్ అన్న తర్వాత బ్యాన్ ఉండాలి, అంతేగాని బ్యాన్ చేశామని పేరుకు చెప్పడం, కింద మాత్రం ఆచరణలో ప్లాస్టిక్ వాడుతున్నారు అని మళ్ళీ తెల్లారి పేపర్లు రాయడం, ఇది కరెక్ట్ కాదు. ఆచరణాత్మకంగా ఉండాలి ఏది చేసినా అంటూ ఉంటారు. డెఫినెట్గా ప్లాస్టిక్ బ్యాన్ చేయాల్సిందే, కాదనడం లేదు, ఆ విషయంలో విభేదం లేదు. కానీ ఆల్టర్నేటివ్స్ ఏంటి, ప్రత్యామ్నాయాలు ఏంటి, ఏ రకమైన ప్రత్యామ్నాయాలు వస్తే అవకాశాలు వస్తాయి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మనం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని వరంగల్లో పెట్టాం. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఒక కంపెనీ వచ్చింది బాంబే నుండి, గణేష ఈకోస్పియర్ అని. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా క్రష్ చేసి రోజుకి 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాస్టిక్ నుంచి పోగులు తయారు చేసే ఒక సంస్థను మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మీరు మాకు స్థలం ఇవ్వండి అన్నారు. స్థలం ఇచ్చాము. ఇవ్వడంతో పాటు ఇవాళ వాళ్ళకి మిగతా ఇన్ని ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే సంస్థలతో టైప్ చేయించాము. మీరు కావాలంటే వరంగల్లో చూడొచ్చు. ఒక్క సంస్థ, ఇప్పుడు ఆ జయదీప్ గారు చూపెట్టారు కదా, ఆ ప్లాస్టిక్ పోగుల నుంచి తయారు చేసిన బట్టలు ఇవాళ రేపు మీరు చూసే ఉంటారు. బట్టలు
అండర్ ఆర్మర్ అని, లూలు లెమన్ అని, ఇంకా ఇట్లా అథ్లీజర్ అంటారు దాన్ని, అథ్లెటిక్స్ అండ్ లీజర్ వేర్కి వేసుకుంటున్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ అథ్లీజర్ గుడ్డల్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అంటే ప్లాస్టిక్ని పునర్వినియోగించవద్దు, ప్లాస్టిక్ మళ్ళీ భూమిలోకి పోవద్దు, పోతే అది బయోడిగ్రేడబుల్ కాదు అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎట్లా పునర్వినియోగించవచ్చు, ఎట్లా రీయూజ్ చేయవచ్చు, ఎట్లా రీసైకిల్ చేయవచ్చు అనేది కూడా మనం ఒకవైపు కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ప్లాస్టిక్కి ఇఫెక్టివ్ సబ్స్టిట్యూట్ వస్తే 100% దాన్ని బ్యాన్ చేయాల్సిన బాధ్యత, చేసి అమలు చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇప్పుడే నాకు దానకిషోర్ గారు, అరవింద్ కుమార్ గారు, సత్యనారాయణ గారు చెప్తే చాలా సంతోషం వేసింది. సత్యనారాయణ గారు చెప్పింది మీరు విన్నారు, ఆ ముగ్గురు అమ్మాయిలు మాట్లాడింది కూడా, ఆ చెల్లెలు మాట్లాడింది కూడా మీరు విన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు కొన్ని విషయాలు చెప్తే నమ్మలేరు. మహిళా సంఘాలు డిఆర్సీసీల ద్వారా, డిఆర్సీసీ అంటే డ్రై రిసోర్స్ సెంటర్స్, ఆ డ్రై రిసోర్స్ సెంటర్స్ ద్వారా అక్కడ వచ్చే చెత్తను వేరు చేసి, వెట్ వేస్ట్ని డ్రై వేస్ట్ని వేరు చేసి, ఎక్కడెక్కడైతే ఈ స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో డిఆర్సీసీలు నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ మున్సిపాలిటీ సిరిసిల్ల, వాళ్ళు సంవత్సరానికి కేవలం డిఆర్సీసీల ద్వారా సంపాదిస్తూ ఉన్నారు. ఒక్క సిరిసిల్లలో మా మున్సిపాలిటీలో 8 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల మహిళా సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఈ కాంపోస్టింగ్ ద్వారా, అంటే ఎరువును ఉత్పత్తి చేయడం ద్వారా ఈరోజు 8,70,00,000 రూపాయలు సంవత్సరానికి మహిళా సంఘాలు మున్సిపాలిటీలో చేస్తూ ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో వెట్ వేస్ట్ నుంచి, తడి చెత్త నుంచి ఉత్పత్తి అయ్యే ఎరువు ద్వారా సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాయి. సో ఈ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం ఒక అందమైన నినాదం మాత్రమే కాదు, ఇందులో ఆర్థిక ప్రయోజనం కూడా దాంతో ముడిపడి ఉంది అనే విషయం అర్థం చేసుకుంటే, ఇందాక దానకిషోర్ గారు చెప్పినట్టు భగవంతుడి యొక్క ప్రపంచంలో, భగవంతుడు తయారు చేసిన ప్రపంచంలో ఏది వ్యర్థం కాదు, ఏది వేస్ట్ కాదు, ప్రతి దాని నుంచి కూడా వెల్త్ క్రియేట్ చేయవచ్చు అనే మాట వారు ఏదైతే చెప్పారో తప్పకుండా మనందరం అది అర్థం చేసుకోవాల్సిన అవసరం, దాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఐఎమ్ సో డిలైటెడ్ టు సీ వాట్ ఆల్ హెస్ బిన్ డన్ హియర్. ASCII today has launched what is called as Rethink. I appreciate Chari Garu and the entire team of ASCII on this. Rethink is basically aiming at acceleration of circularity in waste management. అంటే ఏది కూడా వేస్ట్గా పోకుండా దాన్ని పునర్వినియోగించవచ్చు, దాన్ని మళ్ళీ తిరిగి వినియోగంలోకి తీసుకొని రావచ్చు అనే ఒక ఆలోచన, సర్క్యులారిటీ అనే కాన్సెప్ట్. దానిలో మరి ఒకవేళ మనం అట్లాగే వదిలిపెడితే, ఇందాక నేను చెప్పినట్టు సోఫా పోయి నాలాలో పడుతుంది, బాటిల్స్ పోయి నాలాలో పడతాయి, చెరువుల్లో పడతాయి, ఆ చెరువులు క్లాగ్ అయిపోతాయి, మళ్ళీ నీళ్ళు ఇళ్లలోకి వస్తాయి, మళ్ళీ ఎక్కడికక్కడ గబ్బు నగరం అయిపోతుంది. అందుకే దీన్ని ఎక్కడికక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. వి టాక్ అబౌట్ హౌ కార్పొరేట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. వాట్ అబౌట్ ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? వ్యక్తులుగా సమాజంలో మనకు బాధ్యత లేదా? వ్యక్తులుగా మనకు మాత్రం పట్టు లేదా సమాజం పట్ల? కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్ప వ్యక్తులకి, ఇండివిజువల్స్కి మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అనుకోవడం ఎంతవరకు సబబు? అందుకే ఈ సర్క్యులారిటీ అనే కాన్సెప్ట్లో, వేస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్లో, ఈ RRR అనే మంత్రాల్లో తప్పకుండా అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అందరినీ వేడుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు సత్యనారాయణ గారు చెప్పిందంతా నాకు చాలా సంతోషం కలిగింది. ఈ RRR సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, మొత్తం తెలంగాణలో ఇప్పుడు 1962 RRR సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడే నాకు అజయ్ గారు చెప్తా ఉన్నారు, పక్కనే మా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 36 సెంటర్లు ఉన్నాయన్న, ఇంకా పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నాం అని చెప్పి వారు కూడా చెప్పారు. చాలా సంతోషం. ఇందులో ఆల్రెడీ 200 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ కలెక్టెడ్, యూజ్డ్ ఐటమ్స్ ఆర్ కలెక్టెడ్. అండ్ ఇది 20 మే వరకు మాత్రమే, ఇంకా ఈ మధ్యకాలంలో ఈ 15 రోజుల్లో ఇంకా కూడా చాలా వచ్చి ఉంటుంది. దీస్ ప్రోడక్ట్స్ విల్ బి రీఫర్బిష్డ్, రీయూజ్డ్ ఆర్ రీమేడ్ ఇంటూ న్యూ ప్రోడక్ట్స్. వచ్చిన వాటినే కొంత మళ్ళీ చక్కగా వాటిని మళ్ళీ వినియోగించే విధంగా తీర్చిదిద్ది వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమెరికాలో నేను అక్కడ చదువుకునే కాలంలో అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది చారి గారు, సాల్వేషన్ ఆర్మీ అంటారు. అంటే ఏంటంటే ఎవరైనా విడిచి సెకండ్ హ్యాండ్ బట్టలు కానీ ఇంకోటి కానీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. ఇక నేను వాడదలుచుకోలేదు, నాకు పట్టట్లేదు, సైజ్ పట్టట్లేదు, లేదా చాలా రోజులు అయిపోయింది కొని అనుకుంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు. ఇప్పుడు నాకు మా ఫీర్జాదిగూడ మేయర్ గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. అన్న మేము ఫీర్జాదిగూడలో మాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నాడు.
మాల్ ఆఫ్ కైండ్నెస్ ఏందయ్యా అంటే ఇదే సేమ్ ఇది ఇప్పుడు ఆయన చెప్పిందే ఇందాక నేను అమెరికా గురించి చెప్పాను కదా సాల్వేషన్ ఆర్మీ అని దానికి ఆయన పెట్టిన పేరు మాల్ ఆఫ్ కైండ్నెస్ అంటే మంచి హృదయం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తమ తమ వస్తువులు పారేయకుండా రోడ్డు మీద పారేయకుండా చెత్తబుట్టలో పారేయకుండా నాలాల్లో పారేయకుండా చెరువుల్లో పారేయకుండా మున్సిపాలిటీకి అప్పచెప్తే ఈ RRR సెంటర్లకు అప్పచెప్తే దాన్ని కొద్దిగా క్లీన్ చేసి అక్కడ పెడితే ఇల్లు లేని మరి బట్టలు లేని వాళ్ళు నిరుపేదలు లేదా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఇట్లాంటి వస్తువులు కావాల్సిన వాళ్ళు బుక్స్ కావచ్చు టేబుల్స్ కావచ్చు సోఫాలు కావచ్చు బట్టలు కావచ్చు వాటిని వినియోగించుకునే విధంగా ఒక మాల్ ఆఫ్ కైండ్నెస్ అని పెట్టామన్నారు. ఐ రిక్వెస్ట్ సత్యనారాయణ గారు టు స్ప్రెడ్ ద వర్డ్. తప్పకుండా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఫిర్జాద్ కూడా చేసి వెల్డన్ వెంకటరెడ్డి గారు చేసి మిగతా పట్టణాల్లో కూడా ఇదే రకమైన ఆలోచనని ఇంకా కొద్దిగా మోటివేట్ చేస్తే ఎంకరేజ్ చేస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి. తర్వాత GHMCలో లాట్ ఆఫ్ థింగ్స్ వర్ మెన్షన్డ్ బట్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ GHMC పర్స్పెక్టివ్ ఇస్ GHMC మీ అందరికీ తెలుసు హైదరాబాద్ మొత్తం కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014లో ప్రతిరోజు మన దగ్గర ఉత్పత్తి అయిన చెత్త మనం కలెక్ట్ చేసిన చెత్త GHMC ద్వారా 3,500 మెట్రిక్ టన్నులు 3,500 మెట్రిక్ టన్స్. కానీ ఈరోజు ఆఫ్టర్ 9 years because of improved efficiency in collection, because of also increase in waste that is being created, today we are collecting 8,500 metric tons per day. 5,000 టన్నులు ప్రతిరోజు ఎక్కువైంది. ఆ రోజు 3,500 టన్నులు ఉంటే ఈరోజు 8,500 మెట్రిక్ టన్నులు. మనుషుల యొక్క వెల్త్ పెరిగే కొద్దీ కుటుంబాల యొక్క వెల్త్ అఫ్లూయెన్స్ పెరిగే కొద్దీ వేస్ట్ జనరేషన్ కూడా పెరుగుతుంది. ఎదిగిన దేశాల్లో చాలా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పుకునే దేశాల్లో అగ్రరాజ్యాల్లో ఒక్కొక్క మనిషి దాదాపు 4 కిలోల చెత్తను ఉత్పత్తి చేస్తారు ప్రతిరోజు. భారతదేశం లాంటి దేశంలో ఈరోజు ఒక 1/2 కిలో చెత్త ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కానీ ఎట్లెట్లయితే వెల్త్ పెరుగుతుందో అట్లట్లా వేస్ట్ కూడా ఎక్కువ క్రియేట్ కావడం మొదలవుతుంది. మరి వెల్త్ పెరిగిన కొద్దీ భారతదేశం ఇంకా ముందుకు పోయిన కొద్దీ చెత్త కూడా పెరుగుతుంది. కాబట్టి మన కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా పెరగాలి, మన ట్రీట్మెంట్ కెపాసిటీ కూడా పెరగాలి, కెపాసిటీ బిల్డింగ్ జరగాలి, ట్రీట్మెంట్ కూడా బెటర్గా జరగాలి. అందుకే GHMC ఆధ్వర్యంలో ఏం చేస్తున్నామంటే ఇప్పుడే నేను చెప్పినట్టు 200 కోట్ల రూపాయలు 300 టన్నుల సిటీ కంపోస్ట్ని రోజు జనరేట్ చేయడమే కాకుండా దాన్ని అమ్మడం ద్వారా 200 కోట్ల రూపాయలు తడి చెత్త నుంచి ఇవాళ GHMC సంపాదిస్తూ ఉంది. దాంతోపాటు పొడి చెత్త నుంచి ఏం చేస్తూ ఉన్నామంటే ఇప్పటికే ఒక 20 మెగావాట్ల ప్లాంట్ విద్యుత్ ప్లాంట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ప్లాంట్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ జవహర్ నగర్. కానీ దాంతో సంతృప్తి పడకుండా 20 మెగావాట్లతో సరిపెట్టుకోకుండా మొత్తం డిసెంబర్ 2024 నాటికి మొత్తం 101 మెగావాట్ల విద్యుత్ని వేస్ట్ నుంచి జనరేట్ చేసి మొత్తం భారతదేశంలోనే అగ్రశ్రేణి పట్టణంగా వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పట్టణాల్లో అగ్రభాగాన హైదరాబాద్ ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు చారి గారు ఇవన్నీ చూపెట్టారు, టైల్స్ చూపెట్టి ఇవి కొద్దిగా అనీవన్గా ఉన్నాయి మీరేం అనుకోకండి, కానీ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ డెమోలిషన్ వేస్ట్ నుంచి తయారు చేశాము అని అన్నారు. హైదరాబాద్లో ఇప్పుడు 2 ఉన్నాయి ప్లాంట్లు. ఒకటి ఫతుల్గూడలో ఉంది 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన CND ప్లాంట్, CND అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్. అదేవిధంగా మరొకటి జీడిమెట్లలో ఉంది. ఇంకా ఒక 2 ప్రారంభించబోతా ఉన్నాం. దయచేసి ఐ రిక్వెస్ట్ ద బిల్డర్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద అర్బన్ ప్లానర్స్ టు స్టార్ట్ యూటిలైజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ దీస్ CND ప్లాంట్స్. ఎందుకంటే అక్కడ నుంచి కంకర ఉత్పత్తి అవుతుంది, టైల్స్ ఉత్పత్తి అవుతున్నాయి. మీకు ఏది కావాలంటే అది భవన నిర్మాణ వ్యర్థాలను కూడా పునర్వినియోగించాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా వాటిని కూడా వాడుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడే నేను డ్రై రిసోర్స్ సెంటర్స్ గురించి చెప్పాను. డ్రై రిసోర్స్ సెంటర్స్ కూడా మొత్తం 206 డ్రై రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో 87 ఇందాక నేను చెప్పినట్టు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, మిగతా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మహిళలు సంవత్సరానికి 6,30,00,000 అంటే నెలకి దాదాపుగా 51 లక్షలు మరి నెలకు వాళ్ళు కూడా సంపాదిస్తూ ఉన్నారు ఈ డ్రై రిసోర్స్ సెంటర్స్ ద్వారా. కొన్ని బయోమిథనేషన్ ప్లాంట్స్ పెడతా ఉన్నాం. సూర్యాపేటలో, మేడ్చల్లో, జవహర్ నగర్లో, కొంపల్లిలో, దమ్మాయిగూడలో మరి ఈ బయోమిథనేషన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తద్వారా అక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ని కుకింగ్ కోసం ఇంకా ఇతర అవసరాల కోసం కూడా వాడుకునే వెసులుబాటు కలిగిస్తూ ఉన్నాం. ఇంకా ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టాం. మన భగవంతుడికి పూజ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం పువ్వులు, ఇతరత్ర సామాగ్రి. హోలీ వేస్ట్ అని ఒక కంపెనీ, వారు కూడా ఆ ఏదైతే పూలు కానీ ఇంకోటి కానీ భగవంతుడికి సమర్పించేది ఉంటుందో దాన్ని కూడా వాడుకొని
ఆ ఫ్లోరల్ వేస్ట్ నుంచి ఈరోజు వారు కూడా ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. వీటిని ముఖ్యంగా మన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక కంపెనీ ఉంది, ఊర్వీ సస్టైనబుల్ సొల్యూషన్స్ అని. వారితో ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. తద్వారా అక్కడ ఏదైతే పూజకు వాడే మరి సామాగ్రి ఉంటుందో దాన్ని కూడా పునర్వినియోగించాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఈరోజు ఇప్పుడే ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే, సూర్యాపేటలో అక్కడ మున్సిపాలిటీలో, సిద్దిపేట మున్సిపాలిటీలో వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు సస్టైనబిలిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారని చారి గారు చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడ ఆయన మొత్తం ఇక్కడ కనబడే వేస్ట్ అంతా కూడా సూర్యాపేట నుంచే, ఇదంతా అదేనా సూర్యాపేట మున్సిపాలిటీదే వాడుతున్నాం ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా అని కూడా చెప్పారు. అట్లాంటి కాన్సెప్ట్ని కేవలం సూర్యాపేట, సిద్దిపేటకి పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా అందిపుచ్చుకునే విధంగా, అన్ని కార్పొరేషన్స్ కూడా అందిపుచ్చుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూసుంటారు, బయోమైనింగ్ లెగసీ డంప్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో, ఇప్పుడు మన జవహర్ నగర్ మాదిరిగా ఎప్పుడెప్పటి నుంచో పేరుకుపోయిన, దశాబ్దాలు పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉంటుందో, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 141 మున్సిపాలిటీలు హైదరాబాద్ మినహాయిస్తే బయోమైనింగ్ ప్రక్రియ ప్రారంభించాము. 9 క్లస్టర్ల కింద విభజించి వరంగల్లో, భువనగిరిలో నేను స్వయంగా ప్రారంభించాను. సంతోషం ఏంటంటే ఒక 11 ఎకరాల విలువైన స్థలం, భువనగిరిలోనా వరంగల్లోనా, అది భువనగిరిలో, భువనగిరి పట్టణంలో పట్టణాన్ని అంటుకునే ఒక 11 ఎకరాల విలువైన స్థలం, అక్కడ ఈ చెత్త కుప్పు ఉండేది. ఇప్పుడు 40% క్లీన్ అయిపోయింది. మిగతా 60% కూడా తీసేస్తే ఆ 11 acres of valuable land will belong to the city, will belong to the town of భువనగిరి, and it will be useful to the people. దాన్ని పార్క్ చేయొచ్చు, లేదంటే ఇంకోటి చేయొచ్చు, ప్రజలకి ఆహ్లాదకరమైన ఒక వాతావరణాన్ని సృష్టించవచ్చు. అక్కడ మీరు చూడొచ్చు, మన వరంగల్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. అదే పద్ధతుల్లో హైదరాబాద్లో, మన తెలంగాణలోని మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా లెగసీ డంప్ అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మరి పట్టణ ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ బయోమైనింగ్ ప్రాజెక్ట్ ఒక్కదానికోసమే దాదాపు మన 178 కోట్ల 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అది కూడా ఆస్కీ ఐడియానే, చారి గారి ఐడియానే. మానవ వ్యర్థాలు ఏదైతే ఉంటాయో వాటిని కూడా ట్రీట్ చేయాలి, లేకపోతే అవన్నీ కూడా మళ్ళీ వచ్చి మన వాటర్ బాడీస్ని నాశనం చేస్తాయి. మన నాలాస్ కానీ, మన చెరువులు కానీ నాశనం అయి, కంటామినేట్ అయి ప్రజారోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్నీ మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా కడతా ఉన్నాం. అందులో కొన్ని పూర్తయిన, దాదాపుగా ఇప్పటికి 18 పూర్తయి పనులు ప్రారంభించాయి, మరొక 25 నడుస్తున్నాయి, మిగతావి కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు ఇంత పెద్ద ఎత్తున. వాట్ వీఆర్ డూయింగ్ విత్ FSTPs is more than 139 ULBs have signed up. This is going to cost us about 427 crores and 30 lakh rupees. 427 కోట్ల 30 లక్షల రూపాయలతో ప్రతి మున్సిపాలిటీలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడుతున్నాము. దాంతోపాటు కట్టిన తర్వాత దాని నుంచి మాన్యూర్ కూడా తయారు చేస్తా ఉన్నాం, కాంపోస్ట్ కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడే నేను మంత్రి గారిని అడిగాను, నిన్న ఒక పేపర్లో మంచి వార్త వచ్చింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా చక్కగా అక్కడ FSTP నుంచి మాన్యూర్ తయారు చేస్తున్నారు, దాన్ని రైతులకు అమ్ముతున్నారు, హరితహారంలో వాడుతున్నారు మున్సిపాలిటీలో భాగంగా అని చెప్పి మంచి వార్త వచ్చింది. మంత్రి గారికి, అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. మిగతా మున్సిపాలిటీలో కూడా చేస్తున్నారు, వారికి కూడా నా అభినందనలు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు, 100% సివరేజ్ ట్రీట్మెంట్, 100% వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేయబోయే మొట్టమొదటి నగరంగా హైదరాబాద్ ఈ ఆగస్టు చివరి కల్లా అవతరిస్తుంది. మొత్తం భారతదేశంలోనే ఒక ప్రత్యేకత హైదరాబాద్కి వస్తుంది. ఆ వేస్ట్ వాటర్ని కూడా 100% మళ్ళీ రీయూటిలైజ్ చేసే దిశగా కొత్త పాలసీని కూడా రూపొందిస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ బిల్డింగ్లు కడతారు, మా శేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయన గతంలో క్రెడై చైర్మన్గా ఉండేవాళ్ళు. బిల్డింగ్లు హైదరాబాద్లో ఈరోజు ఎక్కడ విపరీతమైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ బిల్డింగ్లన్నింటిలో కూడా క్లియర్ వాటర్, ఫ్రెష్ వాటర్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. తప్పకుండా ఆ దిశగా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ కాస్ట్గా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాడుకుంటారు. అదేవిధంగా మొత్తం ల్యాండ్స్కేపింగ్ కానీ, అదేవిధంగా ఇతర అవసరాలకు కానీ ఈ వాటర్ అంతా కూడా మనం ట్రీట్ చేయగలిగితే, ఎందుకంటే హైదరాబాద్ మొత్తం STPల నిర్మాణం పూర్తయిన తర్వాత 2000 MLDల STPల కెపాసిటీ కలిగిన నగరంగా హైదరాబాద్ మారుతుంది. మరి అంత పెద్ద ఎత్తున వేస్ట్ వాటర్ ఉత్పత్తి అయినప్పుడు దాన్ని పునర్వినియోగించుకోకపోతే, సర్క్యులర్ ఎకానమీలో భాగంగా దాన్ని సంపూర్ణంగా వాడుకోకపోతే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో దాదాపు 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త STPలు కడతా ఉన్నాం. మరి దానివల్ల ఉత్పత్తి అయ్యే ట్రీటెడ్ వాటర్ని
మళ్ళీ తిరిగి వినియోగించి దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైన ప్రక్రియగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు స్లడ్జ్ కూడా ఏదైతే ఉంటుందో ఎస్టీపీల్లో దీన్ని కూడా కంపోస్ట్ కింద మారుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే అంబర్పేటలో నాగోల్లో ఎక్కడైతే మనకి 2 ఎస్టీపీలు ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడే ఇక్కడ ఉన్నారు. అక్కడ మిథేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని కూడా తిరిగి వాళ్ళు కూడా వాడుకుంటా ఉన్నారు. దాన్ని కూడా బయోగ్యాస్ కింద సప్లై చేస్తూ ఉన్నారు. హెచ్పిసిఎల్కి, ఐఓసిఎల్కి, బీపీసీఎల్కి దాన్ని ఉత్పత్తి చేసి వాడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే సోలార్లో వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. We were at 74 megawatts back in 2014 in terms of generation of solar. Now we are more than 5,000 megawatts. We are number 2 in the country, second only to Karnataka. But land mass తీసుకుంటే we are number 1. ఎందుకంటే కర్ణాటక మనకంటే చాలా పెద్ద రాష్ట్రం. ల్యాండ్ మాస్ తీసుకుంటే ఎంత తక్కువ భూభాగంలో ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా చూస్తే మాత్రం అగ్రభాగాన ఉన్నాం. దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తూ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. మనం హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళు నడిపే ఎస్టీపీలు కానీ పంప్ హౌసెస్ కానీ రిజర్వాయర్స్ కానీ వాళ్ళకి విద్యుత్ చాలా పెద్ద ఎత్తున అవసరం పడుతుంది. అందుకే వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చాము. మొత్తం 31 మెగావాట్ల విద్యుత్ని హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ సోలార్ రూఫ్ టాప్ ద్వారా, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద సర్ఫేస్ ఏరియాస్ ఉంటాయి, దాన్ని కూడా వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయబోతా ఉన్నాం. దీంతో పాటు టుడే ఐఎమ్ డిలైటెడ్ దట్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ and HMWs have signed an MOU. Another MOU has been signed by the Indian Institute of Rice Research and also Sustainable India Trust and Guru Gobind Indraprastha University, New Delhi, to basically study the nutrients and extraction of byproducts from STPs and initiate measures to reduce the carbon footprint in the STP operations. Carbon footprint తగ్గిస్తూ అందులోంచి వచ్చే మెటీరియల్ని ఇంకా మళ్ళీ ఎట్లా పునర్వినియోగించవచ్చు, ఎస్టీపీల ట్రీట్మెంట్ ద్వారా వచ్చే మెటీరియల్ని ఎట్లా పునర్వినియోగించవచ్చు, గ్యాస్ రూపంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు. దానికోసం ఇప్పుడే ఒక 3 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వారందరికీ కూడా నా అభినందనలు. అదే మాదిరిగా మాకు మీ అందరికీ తెలుసు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు మాకు ఇష్టం లేకపోయినా అవార్డులు కూడా ఇస్తోంది. మాకు స్వచ్ఛ సర్వేక్షణలో 2021లో 12 అవార్డులు వచ్చినాయి. మొన్న 2022లో 26 అవార్డులు వచ్చినాయి. జిహెచ్ఎంసీకి వాటర్ ప్లస్ అనే ట్యాగ్ ఇచ్చారు. 45 ULBs so far in the state have received the status of ODF++. 70 ULBs have received ODF plus certification and 26 ULBs have received the sustained ODF status. అంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పట్టణాలకు సంబంధించి పట్టణాభివృద్ధికి సంబంధించి ఇంత నిర్దిష్టమైన ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన రాష్ట్రంలో జరుగుతున్నంత పకడ్బందీగా కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగడం లేదు అనేది ఆత్మవిశ్వాసంతో మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చాలామంది మంత్రులను కలుస్తూ ఉంటాను, చాలామంది అధికారులను కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, నిజంగా చేస్తున్నారా, నిజంగా జరుగుతుందా అని డౌట్ పడుతుంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, సరే నేను రాజకీయ నాయకుడిని, నేను చెప్పేది మీరు నమ్మాల్సిన అవసరం లేదు, బట్ సీయింగ్ ఇస్ బిలీవింగ్. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి, మేము చేస్తున్నామా లేదా మీకే తెలుస్తుంది. మేము ఇక్కడ నిజంగా హైదరాబాద్ ఇంత బాగుంది అని కొంతమందికి చెప్తుంటే మేము చెప్తేనేమో నమ్మరు. అదే రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ లాగా కనబడుతుంది నాకంటే మాత్రం నమ్ముతారు. అందుకే నేనేం చెప్పానంటే మా వాళ్ళకి, సరిగ్గా మేము చెప్పేది వదిలేయండి, బయట వాళ్ళు వచ్చి చూసి చెప్తే దాన్నన్నా నమ్మండి కనీసం అని చెప్తా ఉంటాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా సోదరులకు సోదరిమణులకు కూడా నా విజ్ఞప్తి ఒకటి, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం ఇక్కడే కూర్చుని మాట్లాడుకొని ఫలానాది లేదు ఫలానాది లేదంటే కాదు. మీరు ఒక రౌండ్ పక్క రాష్ట్రాలకు పోయి వస్తే ఇక్కడే ఉంది అక్కడే ఉందో కూడా మీకే తెలుస్తుంది. ఇక్కడే ఉన్నది అక్కడేం లేదు. మహారాష్ట్రకో కర్ణాటకకో రౌండ్ అట్లా పోయి వస్తే 4 ఊర్లు తిరిగి 4 పట్టణాలు తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడే ఉంది అక్కడే ఉందో మీకే అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడే కూర్చొని ఇది బాలేదు అది బాలేదు అనడం చాలా ఈజీ. ఆర్మ్ చైర్ క్రిటిసిజం ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ ఆన్ ద ప్లానెట్. కానీ టు కాంట్రిబ్యూట్ టు ద కాజ్, టు కాంట్రిబ్యూట్ టు ద స్టేట్, టు కాంట్రిబ్యూట్ టు ద సిటీ, టు కాంట్రిబ్యూట్ టు యువర్ డివిజన్, టు కాంట్రిబ్యూట్ టు యువర్ వార్డ్, that's more difficult. Individual social responsibility and owning up to it is more difficult. I urge all of you to participate with the government in the government's initiatives, in the initiatives of the local bodies. We are also going to launch a couple of very interesting initiatives. నాకు చారి గారు చెప్పింది బాగా నచ్చింది. ప్రతి శనివారం నేను సత్యనారాయణ గారిని అరవింద్ కుమార్ గారిని కోరుతా ఉన్నాను, అన్ని మున్సిపాలిటీలని అందరు మున్సిపల్ కమిషనర్లని మున్సిపల్ చైర్మన్లని సెన్సిటైజ్ చేద్దాం. ప్రతి శనివారాన్ని రీథింక్ డేగా, ఆర్ఆర్ఆర్ డేగా మార్చుకుందాం. మార్చుకొని ఆ రోజు మొత్తం ఆర్ఆర్ఆర్ అంటే రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే నినాదంతో
ప్రతి శనివారం కూడా నిర్దిష్టమైన కార్యక్రమాలు ఇచ్చి దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి సత్యనారాయణ గారిని అరవింద్ కుమార్ గారు కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ దిశగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి, నేను కూడా వస్తాను. చారి గారిని పద్మనాభయ్య గారిని కూడా రమ్మందాం, అందరం కలిసి ఎందుకు చేయాలి ఈ మాట అని చెప్పి కూడా అర్థమయ్యేటట్టు చెప్దాం. దాంతోపాటు మా మహిళా సోదరిమణులు ఎవరైతే వారు ఇందాక మాట్లాడారు, వారి అనుభవాలు కూడా ఇతరులకు తెలిసే విధంగా వారిని కూడా కొంతమంది బెస్ట్ పర్ఫార్మింగ్ ఎస్హెచ్జీస్ ఏవైతే ఉన్నాయో వారిని కూడా పిలవండి. తద్వారా మనం ఒక మంచి ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత సైంటిఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టబోతా ఉన్నాం అన్ని యుఎల్బీస్లో. దీన్ని ప్యూర్లీ ఉన్న వేస్ట్ని ఎట్లా రీయూజ్ చేయాలి, ఎట్లా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చేయాలి అనే దానికోసం మరి 9 క్లస్టర్ల కింద దీన్ని కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ కూడా కొత్త ఒక ప్రణాళిక కూడా తీసుకొని వస్తాం. ఒక సర్క్యులర్ ఎకానమీ హబ్ని ఎంఏఎన్యూడిలో మా డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తాం. నాకు సార్ చెప్పారు ఇప్పుడే పద్మనాభయ్య గారు, ఢిల్లీలో ఇండియా హ్యాబిటాట్ సెంటర్ ఉంది, హైదరాబాద్లో కూడా పెట్టాలన్నారు. నిజానికి ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడో చెప్పారు సార్ ఈ మాట, హైదరాబాద్ హ్యాబిటాట్ సెంటర్ పెట్టండి. ఖానామెట్లోనే ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ప్లేస్ కూడా ఐడెంటిఫై చేశారు, ఎందుకో గ్రౌండ్ అవ్వలేదు. బట్ ఐల్ వర్క్ ఆన్ ఇట్. ఐల్ మేక్ షూర్ దట్ దిస్ హైదరాబాద్ హ్యాబిటాట్ సెంటర్ బికమ్స్, like you said, an important center where thinkers can congregate, people can come together, people who want to contribute to the city, people who want to contribute to the state and the country, they should come together, formulate ideas, come out with new strategies for effective management of so many things that are wrong in our society. Once again, on this World Environment Day, I congratulate all the people who have joined us here, and I thank ASCI for organizing this wonderful event. Jai Telangana, Jai Hind. రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు చైర్మన్ ఆస్కీ పెద్దలు పద్మనాభయ్య గారు, డాక్టర్ పద్మనాభయ్య గారు, గౌరవనీయులు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ అరవింద్ కుమార్ గారు, గౌరవనీయులు మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి గారు శ్రీ దానకిషోర్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు సత్యనారాయణ గారు, Richard Saldana garu, Seemaji from UNICEF, and all the dignitaries on the dais, off the dais, Vedika Mundunna, Vivida Samsthala Pratinidhulandariki, ASCI Kutumba Sabhyulandariki, అదే విధంగా మా పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న సమావేశంలో మీ అందరికీ కూడా ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. You could not have found a better setting for this meeting, Chari garu. Thank you. ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది చెట్ల వల్ల, కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆర్గనైజింగ్. ఏసీ ఆడిటోరియంలో కంటే కూడా చాలా చక్కగా ఇంత అందమైన ఆవరణలో ఇంత అందమైన మరి పరిసరాల్లో ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పద్మనాభయ్య గారు మాట్లాడుతూ మన నగరం జీవన ప్రమాణాలలో లివబుల్గా ఉంది, అంటే నివాసయోగ్యంగా ఉంది, దాన్ని తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు అని చెప్పారు. తప్పకుండా వారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది, కానీ ఇంకా జరగాల్సిన పని కూడా చాలా ఉంది. నిజమేంటంటే సరిగ్గా 9 ఏళ్ల కిందట, ఇప్పుడే 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణ 9 ఏళ్ల కింద ఏర్పాటైనప్పుడు నగరం గురించి, రాష్ట్రం గురించి, నాయకత్వ దక్షత గురించి, ఇక్కడ ఉండే మౌలిక వసతుల గురించి ఆనాడు ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎక్కడ ఏ ర్యాంకింగ్ తీసుకున్నా, అది ఏ రకమైన డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏ రకమైన సబ్జెక్ట్ అవ్వచ్చు, ప్రతి దానిలో ఈరోజు అగ్రభాగాన నిలుస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారింది అనడంలో పెద్ద అతిశయోక్తి ఏమీ లేదని నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నిన్ననే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి ఢిల్లీ బేస్డ్ సంస్థ వారు ఒక నివేదిక విడుదల చేశారు. పర్యావరణానికి సంబంధించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏ రాష్ట్రం అత్యుత్తమంగా పనిచేస్తోంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రజలు చక్కగా పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్న భాగంలో దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు అని చెప్పి ఒక సవివరమైన సమగ్రమైన నివేదికను వారు విడుదల చేయడం జరిగింది. అందులో అన్ని రంగాల్లో ముందున్నట్టుగానే తెలంగాణ పర్యావరణ పరిరక్షణలో కూడా అగ్రభాగాన ఉంది, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందుకుంది అని చెప్పి వారు కూడా స్వయంగా నిన్ననే నివేదిక విడుదల చేయడం
రాష్ట్ర ప్రజలుగా మనందరికీ గర్వకారణమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన స్పృశించని, ఆయన ఆలోచించని ఏ రంగం కూడా లేదు. సాగునీరు కానీ, తాగునీరు కానీ, అటవీ సంపదకు సంబంధించి కానీ, పరిశ్రమలు కానీ, పంచాయతీరాజ్ కానీ, పట్టణాభివృద్ధి కానీ, ఏ రంగమైనా తీసుకోండి, సంక్షేమం కానీ ఇంకోటి కానీ, ఏ రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు తనదైన ముద్ర వేయకుండా, తనదైన ఆలోచన ధోరణిని ప్రవేశపెట్టకుండా ఏ రంగాన్ని కూడా ఆయన విస్మరించలేదు, ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. అయితే ఇందాక ఇంకా జరగాల్సిన పని చాలా ఉంది అని నేను అన్నమాట కూడా ఊరికేనే అనలేదు. ఇవాళ హైదరాబాద్, తెలంగాణ ఏ నివేదిక వచ్చినా అందులో అగ్రభాగాన ఉంటున్నమాట వాస్తవమే. కానీ అది భారతదేశంలో మాత్రమే. ఉదాహరణకి మర్సర్ అని ఓ సంస్థ ఉంటుంది. ఆ సంస్థ లివబిలిటీ ఇండెక్స్ అని చెప్పి విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరం. ఏ నగరాలు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాలు, క్వాలిటీ ఆఫ్ లివింగ్లో జీవన ప్రమాణాలు ఎక్కడ మెరుగ్గా ఉన్నాయని చెప్పి నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. 2015 నుంచి 2020 వరకు వరుసగా 5 సంవత్సరాల పాటు వాళ్ళు భారతదేశంలోని అన్ని నగరాలు, అన్ని పట్టణాలు స్టడీ చేసిన తర్వాత వారు ఇచ్చిన ర్యాంకింగ్ ఏమంటే హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అమంగ్ ఆల్ ఇండియన్ సిటీస్. బట్ నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేనేం చేశా అంటే, సరే హైదరాబాద్ మంచిది, మంచి నగరం, దేశంలో అత్యుత్తమం అంటున్నారు కదా, మరి ప్రపంచంలో ఎక్కడున్నాం మనం అని చెప్పి నేను అదే సంస్థ, ఎందుకంటే దే ఆల్సో ర్యాంక్ వరల్డ్ సిటీస్ ఆన్ ద సేమ్ లివబిలిటీ ఇండెక్స్, ప్రపంచంతో పోలిస్తే మనం ఎక్కడున్నామని చెప్పి నేను ఒక క్యూరియాసిటీ కొద్దీ, ఉత్సుకత కొద్దీ ఆ రిపోర్ట్ తీసుకొని చదివిన. హైదరాబాద్ మే బీ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, బట్ హైదరాబాద్ ఈజ్ ర్యాంక్డ్ 142nd ఇన్ ద వరల్డ్. అంటే మనం ఇంకా చాలా వెనకాల ఉన్నాం. మనది మనం డబ్బా కొట్టేసుకొని మనది మనం చాలా బాగా చేస్తున్నాం అంటే, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాదు భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బాగానే ఉంది. కానీ ప్రపంచంతో పోలిస్తే విశ్వనగరం కావాలనుకుంటే మాత్రం ఇంకా చాలా అడుగులు, చాలా దూరం, చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన, ఒక స్పష్టమైన ఎజెండా, దక్షత గల నాయకత్వం, అదేవిధంగా అన్నింటికి మించి ఇతరులతో కలిసి పనిచేసే మనస్తత్వం ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, నో ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద రెపాజిటరీ ఆఫ్ విజ్డమ్. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ సర్వం నాకే తెలుసు, ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియదు, అందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేనొక్కడిని మాత్రమే, నాకొక్కరికి మాత్రమే తెలివి ఉంది, విజ్ఞానం ఉంది, ఎవరికి ఏమీ లేదు అనుకుంటే ఎక్కడికి పోలేవు. పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, పర్స్యూట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ ఓన్లీ బి కొలాబరేటివ్. ఇది వారు ఎప్పుడు చెప్తా ఉంటారు మాకు. అందుకే ఐఎమ్ రియల్లీ డిలైటెడ్ దట్ వీ ఫౌండ్ అన్ ఐడియల్ ఫాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆస్కి. నిజంగా కూడా ప్రొఫెసర్ శ్రీనివాసాచారి గారు కానీ, వారి బృందం, పద్మనాభయ్య గారి మొత్తం టీం కానీ మాకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏదైనా అర్బన్ రిఫార్మ్స్ విషయంలో కానీ, అర్బన్ ప్రాక్టీసెస్ విషయంలో కానీ ఏదైనా సందేహం వచ్చినా, అనుమానం వచ్చినా, ఏదైనా డైరెక్షన్ కావాల్సి వచ్చినా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటూ, ఈ నగరం మా నగరం కూడా, ఈ రాష్ట్రం మా రాష్ట్రం కూడా, ఇది బాగైతే అందరికీ లాభం, దేశం మొత్తానికి దిక్సూచిగా మారుతుందనే పద్ధతుల్లో వారెప్పుడు మాకు కలిసి వస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకంగా, మొత్తం ఆస్కీ ఫ్యామిలీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా బాధేస్తుంది. మేము ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు, ఇప్పుడేమో నిరంతరాయంగా చేస్తున్నాము, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి మేము మాన్సూన్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీంతో కలిసి కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. అంటే రొటీన్గా చేసే కొన్ని కార్యక్రమాలు, వాటితో పాటు భిన్నంగా ఏం చేయాలి, ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా బాధేస్తుంది. ఈ నాలా క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ వర్షం పడి నాలాలు పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకూడదు, రోడ్లు పాడు కాకూడదు, ఏ రకంగా కూడా స్టామ్ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోవాలి అనే ప్రయత్న భాగంలో ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం ఈ ఆలోచన. కానీ ఆ నాలాల క్లీనింగ్ చేసేటప్పుడు అందులో వచ్చే సామాన్లు తీస్తే వచ్చే, పూడిక తీస్తే వచ్చే కొన్ని చూస్తూ ఉంటే నిజంగా గుండె కలుక్కుమంటది. అప్పుడప్పుడు అందులో మాకు సోఫాలు దొరుకుతాయి, పరుపులు దొరుకుతాయి, దిండ్లు అంటే మెత్తలు అవి దొరుకుతాయి. ఇక అసలు అక్కడ దొరకందంటే ఉండదు. సూపర్ మార్కెట్లోనన్నా ఏమైనా దొరకదో కానీ నాలాలో పూడిక తీస్తే మాత్రం అన్నీ దొరుకుతాయి.
అది ఎందుకు మరి ఎందుకింత అనాగరికంగా ఎందుకింత సిల్లీగా ఆలోచిస్తాం మనది మనం అనేది కూడా అర్థం కాదు. అంటే ఒక సమాజంలో నాగరిక సమాజంలో బతకాలనుకునేవారు ఎవరు కూడా ఆలోచించని విధంగా, నాగరిక సమాజంలో నాగరికంగా మెదలాలనే సోయున్న వాళ్ళు ఎవరు ఆలోచించని విధంగా నాలా నాది కాదు, రోడ్డు నాది కాదు, ఇల్లు మాత్రమే నాది, బయట మాత్రం నాది కాదు, అది ప్రభుత్వం బాధ్యత అనే విధంగా ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత, నాకు సంబంధం లేదు, నాకు పట్టి లేదు అన్నట్టుగా ఏదైతే ఒక అలక్ష్య ధోరణి ఉందో, ఇది నిజంగా కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా ఆ మార్పు రానంత కాలం, ఇది నేను నిష్కర్షగా నిక్కచ్చిగా చెప్తున్నా. ఎందుకంటే నేను మున్సిపల్ మంత్రిగా, నేను ఒకవైపు మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, మరొక వైపు ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా ఉన్నాను. నేను ఎప్పుడు మా మినిస్ట్రీరియల్ కొలీగ్స్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా అధికారులకు కానీ ఎప్పుడన్నా ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్తా ఉంటాను, ఐటీ ఇండస్ట్రీస్ జాబ్ ఏమో చాలా గ్లామరస్ జాబ్, అందులో సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు, కొద్దిగా తిరగొచ్చు, అక్కడ ఇక్కడ ఫోటోలు దిగొచ్చు, అక్కడ ఇక్కడ పోయి ఎంఓయూలు కుదుర్చుకోవచ్చు, చక్కగా పెట్టుబడులు రాబడుతున్నామని చెప్పి ప్రకటన, అందమైన ప్రకటన వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి అప్లాజ్ కూడా వస్తుంది. కానీ మున్సిపల్ జాబ్ ఎట్లాంటి జాబ్ అంటే ఇది 24 గంటలు కష్టపడ్డా మీకు థ్యాంక్స్ చెప్పే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. కానీ ఒక్కరోజు మున్సిపాలిటీ పనిచేయడం బంద్ చేస్తే మాత్రం తెల్లారి ఎన్ని తిట్లు తిడతారంటే ఇక అది మనం వినలేము. వాళ్ళ రేపు సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ వినలేము, తట్టుకోలేము, అట్లాంటి పరిస్థితి. ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. కానీ ఒకటి వాస్తవం, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా, గవర్నమెంట్ అయినా, నిజంగా నగరం బాగుపడాలన్నా, గవర్నమెంట్ సరిగ్గా పనిచేయాలన్నా, పురపాలన అనే ఒక పదంలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే అర్థం స్ఫురించి ఉంది, ఇమిడి ఉంది. పౌరుల భాగస్వామ్యం లేకపోతే కొంతమంది అధికారులు, వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో ఉండే అధికారులు, లేదా మా చెల్లెళ్ళు, మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండే చెల్లెళ్ళు, వాళ్ళు మాత్రమే అనుకుంటే ఏమీ కాదు. అందరం కలిస్తేనే, అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుంది. ఆ మార్పు మనం ఆశించిన స్థాయిలో మన పిల్లలకైనా కనీసం నాగరికంగా బతికే ఒక పరిస్థితి వస్తుంది. నిజంగా చాలా సందర్భాల్లో ఎక్కడైనా బయట దేశం పోయొచ్చి భారతదేశంలో అడుగు పెట్టంగానే ఒక మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. బయట దేశాలకు ఎక్కడ పోయొచ్చినా ఇక్కడ అడుగు పెట్టగానే యూ గెట్ అ వెరీ మిక్స్డ్ ఇంప్రెషన్. అరే ఎందుకు ఇట్లా ఉంది, మన దేశం మాత్రం ఇట్లా ఎందుకు ఉంటుంది? అక్కడ వేరే దేశాల్లో ఎవరైనా రోడ్డుకు అడ్డం వస్తే మనం కారు నడిపేటప్పుడు ఒక నిమిషం ఆగుతారు, ఆగి వాళ్ళని పోనిచ్చి వీళ్ళు పోతారు. మన దేశంలోనేమో అడ్డం వస్తే హారన్ కొట్టి వాళ్ళని ఆపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అక్కడే నిలిపేసి రోడ్డు మట్టం మధ్యలోనే వాళ్ళ చిన్నపిల్లల, ముసలోళ్ళ నడవగలుగుతున్నారా, నడవలేరా, ఏమీ లేదు, మన లొల్లి మనకు, నేను ముందు పోవాలి, నేను ఎట్టి పరిస్థితిలో వాళ్ళకంటే ముందు దాటుకొని పోవాలి, వాళ్ళకి చిన్నగా టక్కరైనా పర్వాలేదు కానీ నేను మాత్రం పోవాలి. ఇట్లా కొన్ని అనాగరికమైన లక్షణాలు మన సమాజంలో కోకొల్లలు ఉన్నాయి. ఈ రోడ్డు నాది కాదు, ఆ నాలా నాది కాదు, మా చెరువు నాది కాదు, అది మున్సిపాలిటీ వాడు చూసుకోవాలా, వాడి బాధ్యత, నాకేం బాధ్యత, నాకేం పట్టి, ఈ లెక్కలేనితనం చాలా ఉంది. ఎంతో కొంత ప్రయత్నం జరుగుతుంది. రోడ్లు వేస్తున్నాము, ఎల్ఈడి లైట్స్ మొత్తం పెట్టాము, హైదరాబాద్లోనే కాదు ప్రతి మున్సిపాలిటీలో పెట్టాము, ప్రతి ఊరిలో పెట్టాము. తద్వారా విద్యుత్ సేవ్ అవుతోంది, దాంతోపాటు మన వెలుగులు కూడా బ్రహ్మాండంగా కనబడతా ఉన్నాయి. పర్యావరణ దినోత్సవం కాబట్టి అది కూడా చెప్పుకోవాలి, మేము ఏమేమి జరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందులో చాలా సందర్భాల్లో ఇప్పుడు RRR అన్నారు. RRR అంటే మళ్ళీ చాలామందికి నేను RRR అంటే సినిమానే గుర్తొస్తుంది. మరి రాజమౌళికి చెప్పి దీని మీద సినిమా తీయించాలేందో తెలియదు కానీ, ఎందుకంటే RRR అనగానే మళ్ళీ నాటు నాటు సాంగు, ఆస్కరు అటువైపు లాగుతుంది మనసు. కానీ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే మంత్ర ఎప్పటి నుంచో ఉంది RRR అనేది, ఈరోజు కాదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారిది కావాలంటే మీరు మొట్టమొదటి అసెంబ్లీ స్పీచ్ చూడండి, మొట్టమొదటి స్పీచ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆ రోజు శాసనసభలో ఒక మాట అన్నారు ఆయన కూడా RRR మంత్రమే చెప్పారు. తెలంగాణ నీడ్స్ టు రీథింక్, తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్, తెలంగాణ నీడ్స్ టు రీడిజైన్ లాట్ ఆఫ్ థింగ్స్ కరెంట్లీ ఎట్ డిస్పోజల్ అని చెప్పారు కేసీఆర్ గారు. అన్నట్టుగానే ఎన్నో విషయాల్లో ఇవాళ నవీన ఆవిష్కరణలు తీసుకొని వచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10% బడ్జెట్ ఖచ్చితంగా పచ్చదనానికే పెట్టాలి, చెట్లు నాటాలి, నాటడమే కాదు వాటిని కాపాడాలి, కాపాడకపోతే కౌన్సిలర్ ఉద్యోగమైనా సర్పంచ్ ఉద్యోగమైనా ఖచ్చితంగా పోతుంది అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, చట్టబద్ధంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే.
ఇవాళ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఊరికనే అవార్డులు ఇవ్వలేదు, ఊరికనే రికగ్నైజ్ చేయట్లేదు తెలంగాణని. ఏదో నిన్న డైలాగ్ కొడితే ఈరోజు రిపోర్ట్ రాలేదు. 8 ఏళ్ళు 240 కోట్ల పైచులకు మొక్కలు పెట్టి వాటిని కాపాడే ప్రయత్నంలో కొంత భయపెట్టి చట్టంలో అంశాలు పొందుపరిచి మళ్ళీ నీళ్లు పోయడానికి కూడా ఆలోచించి, ముఖ్యమంత్రి గారు అంత సునిశ్చితంగా ఆలోచించారు. జనరల్గా దేశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు దే గివ్ అ విజన్, కానీ ఆ విజన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత లోతుకు పోయారు కేసీఆర్ గారు అంటే, అవును మొక్కలు పెట్టమంటున్నాను, నీళ్లు పోయాలంటున్నాను, కానీ మొక్కలు పెట్టడానికి నీళ్లు పోయడానికి నీళ్లు ఉన్నాయా, దానికి సరిపడా సామాగ్రి ఉందా లేదా గ్రామాల్లో అని ఆలోచించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు ట్యాంకరు పెట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం. డైలాగులు 100 కొట్టొచ్చు, ఎటు పడితే అటు చెప్పేయచ్చు, చెట్టు పెట్టేయండి అని చెప్పేయచ్చు, చాలా ఉత్తముడిలాగా ఇది చేయండి అది చేయండి అని చెప్పి అందమైన స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు. కానీ ఆ స్టేట్మెంట్ ఫలవంతం కావాలి, ఆచరణలోకి మారాలి, ఫలితాలు రావాలి, భవిష్యత్తుకి బంగారు మెట్లు బంగారు సోపానంగా ఉండాలి అంటే దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంటుంది, దాని వెనకాల ఎంతో ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంటుంది. 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టండి, మున్సిపాలిటీ అయినా సరే లేదా గ్రామ పంచాయతీ అయినా సరే అన్నప్పుడు కొంతమంది అధికారులు అన్నారు ఎక్కువ అవుతుందేమో సార్ 10% అంటే. ఏం పర్వాలేదు, పచ్చదనం కోసం పర్యావరణాన్ని కాపాడడం కోసం తప్పకుండా పెట్టాల్సిందే. మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతా ఉన్నాం, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందే అని గట్టిగా చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా రీథింక్, అదే రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అంటుంటాం. ప్లాస్టిక్ గురించి మాట్లాడతాం అందరం. కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు మాతో, ప్లాస్టిక్ నిషేధించాలి నిషేధించాలి అని చెప్పి క్యాబినెట్లో చర్చ అయితే ఆయన ఒక్కటే అడిగారు, ఒకటే ఒక క్వశ్చన్. ఆయన ఎంత ప్రాక్టికల్ మనిషో చెప్పడానికి మాట చెప్తా ఉన్నారు. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ ఏంటి మీ ముందు అన్నారు. ప్రజలకు ఏం ఆల్టర్నేటివ్ చూపెడతారు మీరు? సరే బ్యాన్ చేద్దాం ప్లాస్టిక్, ఏముంది పర్వాలేదు. అంత బ్రహ్మాండంగా అఫోర్డబుల్, యాక్సెసిబుల్, అవైలబుల్ ఉన్న ఆల్టర్నేటివ్ ఒక్కటి చూపెట్టండి. అరిటాకులో మీరు అనొచ్చు, కరెక్టే, ఆశయం ఉండడం మంచిదే. కానీ ఈరోజు ప్లాస్టిక్ ఉన్న స్కేల్లో, ప్లాస్టిక్ని వాడుతున్న స్కేల్లో ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఉందా? లేదు. పేరుకి ఏదో ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పినంత మాత్రాన అయిపోతుందా? అవ్వదు. అందుకే ఆయన మాకు టీ-హబ్ అన్నప్పుడు, వి-హబ్ అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, వై డోంట్ యూ ఎంకరేజ్ యువర్ యంగ్స్టర్స్, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ప్లాస్టిక్కి వయబుల్ ఆల్టర్నేటివ్స్ తీసుకొని రండి, తీసుకొని వచ్చిన తర్వాత ఎట్ స్కేల్ ప్రొడక్షన్ ఉందని మీరు భావిస్తే తప్పకుండా ప్లాస్టిక్ని మొత్తం బ్యాన్ చేద్దాం, బ్యాన్ చేసిన తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి నేనే ముందుండి నడిపిస్తాను. కానీ అప్పటిదాకా మీరు ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పి అనవసరంగా మీరు కంగారు పడి దేశాన్ని కంగారు పెట్టి ఎటు కాకుండా పోకండి. ఎందుకంటే ఒకసారి బ్యాన్ అన్న తర్వాత బ్యాన్ ఉండాలి, అంతేగాని బ్యాన్ చేశామని పేరుకు చెప్పడం, కింద మాత్రం ఆచరణలో ప్లాస్టిక్ వాడుతున్నారు అని మళ్ళీ తెల్లారి పేపర్లు రాయడం, ఇది కరెక్ట్ కాదు. ఆచరణాత్మకంగా ఉండాలి ఏది చేసినా అంటూ ఉంటారు. డెఫినెట్గా ప్లాస్టిక్ బ్యాన్ చేయాల్సిందే, కాదనడం లేదు, ఆ విషయంలో విభేదం లేదు. కానీ ఆల్టర్నేటివ్స్ ఏంటి, ప్రత్యామ్నాయాలు ఏంటి, ఏ రకమైన ప్రత్యామ్నాయాలు వస్తే అవకాశాలు వస్తాయి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మనం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని వరంగల్లో పెట్టాం. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఒక కంపెనీ వచ్చింది బాంబే నుండి, గణేష ఈకోస్పియర్ అని. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా క్రష్ చేసి రోజుకి 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాస్టిక్ నుంచి పోగులు తయారు చేసే ఒక సంస్థను మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మీరు మాకు స్థలం ఇవ్వండి అన్నారు. స్థలం ఇచ్చాము. ఇవ్వడంతో పాటు ఇవాళ వాళ్ళకి మిగతా ఇన్ని ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే సంస్థలతో టైప్ చేయించాము. మీరు కావాలంటే వరంగల్లో చూడొచ్చు. ఒక్క సంస్థ, ఇప్పుడు ఆ జయదీప్ గారు చూపెట్టారు కదా, ఆ ప్లాస్టిక్ పోగుల నుంచి తయారు చేసిన బట్టలు ఇవాళ రేపు మీరు చూసే ఉంటారు. బట్టలు అండర్ ఆర్మర్ అని, లూలు లెమన్ అని, ఇంకా ఇట్లా అథ్లీజర్ అంటారు దాన్ని, అథ్లెటిక్స్ అండ్ లీజర్ వేర్కి వేసుకుంటున్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ అథ్లీజర్ గుడ్డల్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అంటే ప్లాస్టిక్ని పునర్వినియోగించవద్దు, ప్లాస్టిక్ మళ్ళీ భూమిలోకి పోవద్దు, పోతే అది బయోడిగ్రేడబుల్ కాదు అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎట్లా